నమస్తే వల్లి గారు. నమస్తే వల్లి గారు. నమస్తే. నమస్తే. నమస్తే వల్లి గారు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే వల్లి గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా. ప్రేయర్ స్టార్ట్ చేద్దామండి. ఓం 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 శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మోక్ష సన్యాస యోగము అధ్యాయం 36, 36 and 37. 36 and 37 18 చాప్టర్. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభా అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ప్రతి విషయాన్ని భగవంతుడు సాత్వికం, రాజసం, తామసం కింద విడగొట్టి మనకి చెప్తున్నాడు. ఇది లాస్ట్ చాప్టర్. ఇందులో 18 అధ్యాయాలు ఉంటాయి మా భగవద్గీతలో. ఇది 18 అధ్యాయంలో ఏం చేస్తున్నాడు అంటే రివిజన్ లాగా చేస్తూ అన్ని చెప్పి వదిలేస్తున్నాడు, మనకు వదిలేస్తాడు. ఇది మీరు పాటించండి అని చెప్పడు భగవంతుడు. 3 చెప్పి మీరు ఏది పాటిస్తారో పాటించండి, మీకు ఏ బుద్ధి ఉందో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు సుఖం గురించి చెప్తున్నాడు. అసలు మనం ఎలాగంటే ఒక జీవి ఉండేది, ఒక పని మనం చేసేది సుఖం కోసం కదా. ఆ సుఖంలో కూడా 3 రకాలు ఉంటాయి అని చెప్తున్నారు భగవంతుడు. మొట్టమొదటిది సాత్విక సుఖం. అదేంటి? ఇక్కడ సుఖం అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుందండి. మన ఇళ్లలో చూస్తే కొంతమంది పెద్దయినా కష్టపడిపోతూ ఉంటారు. ఎందుకు అలా పడుతున్నారు అంటే నాకల్లా చేయడమే సుఖం అంటారు. అంటే వాళ్ళు ఉత్తినే కూర్చోలేరు కదా. అది మనకి సుఖం అనిపించదు. మనకి సుఖం అంటే ఏంటంటే ఒక ఏసీలో హాయిగా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చోవడం, రిలాక్స్ అవ్వడం, అది మనకి సుఖం అనిపిస్తుంది. ఒక్కొక్కరికి డెఫినేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కానీ అసలు నిజమైన సుఖం వేదాల్లో చెప్పబడింది ఏంటి అనేది, సాత్విక సుఖం అంటే ఏంటి, రాజస సుఖం అంటే ఏంటి, తామస సుఖం అంటే ఏంటి భగవంతుడు చెప్తున్నారు. సాత్విక సుఖం అంటే ఏంటి? ఇక్కడ ఈ సాత్విక సుఖం అనేది ఎలా ఉంటుందంటే, ముందే మనం ప్రారంభించగానే కష్టంగా ఉంటుంది. అబ్బా ఎంత కష్టంగా ఉందో అనిపిస్తుంది. ఒక విషతుల్యంగా ఉంటుంది అన్నాడు భగవంతుడు. అంటే మనం పిల్లలం కదా, మన మీద జాలితో అలా చెప్తున్నాం.
చాలా కష్టం పడతారు పాపం మీరు అంటాడు అని. కానీ అది చెయ్యగా చెయ్యగా ఎలా ఉంటుందంటే చివరికి మనకి అందులో దొరికే సుఖం ఉత్తమోత్తమం, అది బెస్ట్. ఎందుకంటే అది నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది అంటున్నాడు. మనకి అదే కదండి లైఫ్లో మనకి అంబిషన్ ఏంటి, ఎయిమ్ ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం కదా. అందుకని ఎలా వెళ్ళాలి అనేది అది సుఖపడుతూ ఆ విధంగా రండి, కష్టపడకండి అంటున్నాడు భగవంతుడు. ఎలాట సాత్విక సుఖం అంటే భజన ద్వారా, ధ్యానం ద్వారా, సేవ ద్వారా సుఖం పొందండి అని చెప్తున్నాడు భగవంతుడు. భజన, సేవ, ధ్యానం. ఏం సేవ? అందరు జనులందరికీ చేసే సేవ. ఈ మూడింటి ద్వారా లభించే సుఖం అనంతం అంటారు. భజన అనేది ఇప్పుడు మనం మర్చిపోతున్నాం అండి అన్ఫార్చునేట్లీ. ఎందుకో తెలుసా అండి, ఇది వరకు ప్రతి ఊర్లో ప్రతి చోట చిన్న చిన్న ఊరైనా ఒక రామాలయం ఉండేది. సాయంత్రం అందరి అక్కడికి పెద్దవాళ్ళందరూ చేరేవారు. చేరి ఎవరో ఒకళ్ళు భజన మొదలెడితే అందరు ఇలా చప్పట్లు కొట్టేవారు. ఏంటవుతుంది ఇలా చేస్తూ ఉంటే? లోపల ఉన్న మన నరాలన్నీ స్పందిస్తాయి. ఇప్పుడు మనం చూస్తే పొద్దున్నే పార్కులో అదొక యోగాలో ఎక్సర్సైజ్ కింద చెప్తున్నారు. కానీ మనకి హిందువులకి అది మన ధర్మం. నిజంగా ప్రతి వాళ్ళు వెళ్ళి, అస్సలు ఓపిక లేని వాళ్ళు కూడా వృద్ధులు వచ్చి కూర్చునేవాళ్ళు. కూర్చుని ఇలా రామ 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 అని భజన చేసేవారు. చేయడంతో ఏంటంటే లోపల అది చాలా వైబ్రేషన్స్ వస్తాయి. ఆ విషయం ఎప్పుడో తెలుసు మన వాళ్ళకి, కానీ మన వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేశారు. భగవాన్ అదే చెప్తున్నాడు, భజన చెయ్యండి. మొహమాటం, సిగ్గు అనమాట ఇలా భజన చేయమంటే ఈ రోజుల్లో వాళ్ళకి. కానీ అది అత్యంత ముఖ్యం. అది శరీరానికే కాదు, మానసికంగా కూడా. ధ్యానం ధ్యానం అనేది చేసి తీరాలి. పొద్దున్న ఏదో విధంగా దేని మీదైనా పెట్టి లగ్నం చేసి చేయాలి. తర్వాత సేవ, అందరు మానవ సేవ చేయడం ముఖ్యం. ఇది చేయడం ఉత్తమోత్తమైన సుఖాన్ని ఇస్తుంది మీకు అని చెప్తున్నాడు. ఒక సేవ అంటే అవతల వాళ్ళకి ఏదైనా మనం సాయం చేసామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో కనిపించే తృప్తి అది చాలదండి మనకి. ఎంత హాయిగా ఉంటుంది. అలా ఇంకా చేసినంత మర్చిపోతాం కదా కష్టపడింది. అది అలవర్చుకోండి అని చెప్తున్నారు. ఇక 38 విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇక్కడ రాజస సుఖం గురించి చెప్తున్నారు. ఎలాగంటే మనకి సుఖం మన డెఫినేషన్. ఇక్కడ నేను ఈ రోజు ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా అండి, ఈ ఎగ్జాంపుల్స్ మనమే ఇందులో మనం ఎక్కడున్నామో మనమే సెట్ చేసుకోవాలి. ఇది మనం ఇచ్చుకునే ఎగ్జాంపుల్స్ సుఖం గురించి కాబట్టి ఈరోజు ఎగ్జాంపుల్స్ లేవు. ఇంద్రియాలకి కావాల్సిన వస్తువుల్ని ఇవ్వడంలో అప్పుడు మనకు సుఖం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు పొద్దున్నే లేచి అప్పటికప్పుడు ఏదో స్వీట్ తినాలనిపించి వెంటనే వెళ్ళి గబుక్కుని ఆ రోజు ఏదో చేసేసుకుని ఏదో విధంగా స్వీట్ తింటే అమ్మయ్య ఎంత బాగుందో, హాయిగా ఉందనిపిస్తుంది. అంటే నోటికి, ఇంద్రియానికి ఆ రోజు ఆ సుఖం కావాలి, అది ఇచ్చేసాం. అది సుఖం అని మనం అనుకుంటాము. అది తాత్కాలికం, క్షణికం. అది భగవంతుడు చెప్తున్నాడు. ఇది సుఖం మీరు అనుకుంటున్నారు, కానీ శరీరానికి, ఇంద్రియానికి ఇచ్చే ఈ సుఖం చాలా తాత్కాలికం. పొద్దున్నే లేస్తాం, ఆహా ఈరోజు ఈ పాట విని తీరాలి చెవులకి, అసలు వినకుండా ఉండలేను, అది పెట్టేసుకుని వినేస్తే అప్పుడేంటో సుఖం. లేదా ఏది సినిమా చూడాలి, పాట చూడాలి అని చూసేస్తాం. అదొక సుఖం, తాత్కాలిక, క్షణికం. ఆ తర్వాత ఉంటుంది అది చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది జస్ట్ ఆ భోగించేటప్పుడు మాత్రమే ఉంటుంది ఆ సుఖం. ఆ తర్వాత ఇంకా ఉండదు. ఆ తర్వాత అది మెల్లిగా అలా అయిపోయిన తర్వాత అది విషం కింద మారిపోతుంది. అంటే ఇంకేంటంటే అది మీరు రెండోసారి విన్నారనుకోండి, మూడోసారి కంటిన్యూస్ గా కూర్చుని అదే వింటున్నారనుకోండి, ఇంకా అది నాలుగోసారి నచ్చదు. అదే స్వీటు ఇప్పుడు మీకు నచ్చింది ఒక లడ్డు. చిన్నప్పుడు మనం లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ చదువుకున్నాం. ఒక లడ్డు బాగుంటుంది, రెండో లడ్డు ఓకే, థర్డ్ లడ్డు నచ్చదు, ఫోర్త్ది నో తీసేస్తాం కదా. అలాగా మనకి పడిపోతుంది టక్ 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 గ్రాఫ్. అది తర్వాత మనకి విషహేతు అయిపోతుంది. అందుకని ఈ రాజస సుఖం తత్కాలికం, ఓన్లీ క్షణికం. ఇక మూడవది, ఇవన్నీ చెప్పాక మనలో ఏముంది అని చూసుకోవాలి. చూసుకుని అది ఎలా మార్చుకోవాలి అనేది అది కూడా భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా మార్చుకోవాలి. 38 యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఇక మూడవది, ఇది తామస సుఖం. ఇది ఆత్మనే మోహింపచేస్తుంది. అది అంత మోహంలోకి వెళ్ళిపోతామంటే మనకి ఏం చేస్తున్నామో తెలియదు. ఇందులో 2-3 వెరైటీస్ చెప్పాడు భగవంతుడు. ఒకటి నిద్రాజనిత సుఖం, ఇది కూడా క్షణికం. అంటే ఏంటంటే మనకి ఆ టైంలో నిద్రపోవాలి,
అలిసిపోయి లేదా రాత్రిపూట కొద్దిసేపు మనం పడుకుని తీరాలి, అది ఓకే. మధ్యాహ్నం తోచక ఏమీ తోచక పడుకుంటాను చూడండి, ఒక్కొక్కసారి అందరం చేస్తామండి, ఎవ్వళ్ళు మన ఎక్సెప్షన్ కాదు. అది తోచక పడుకుంటాను చూసారు, అదేంటంటే ఏదో సుఖం వస్తుందని పడుకోవడం. ఏమి సుఖం రాదు దానివల్ల, మనం జడంగా తయారవుతాం, లేజీగా తయారవుతాం కదా. అది నిద్రాజనిత సుఖం. అది మనం విశ్రాంతి ఇస్తున్నాం, శరీరానికి శ్రమ లేకుండా అనుకుంటాం, కానీ కాదది. అది 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 కానే కాదు. శరీరానికి ఊరికి అలా డమ్ చేసేస్తున్నాం అనమాట. ఇక రెండవది ఏంటో తెలుసా అండి, అన్నిటినీ అవసరం లేని వ్యర్థ క్రియలు చేయడం. అంటే ఎందుకు పనికిరాని పనులు ఊరికినే కూర్చొని టైం పాస్ చేయడం, అది వ్యర్థ క్రియ. అలా చేసే పనులు మనం ఏమనుకుంటామంటే అది చాలా మనకి ఏదో బాగుంది, హాయిగా ఉంది, టైం పాస్ అనుకుంటాం, కానీ కాదు. దానివల్ల మనకి ఒకటి అత్యంత విలువైన సమయం పోతుంది, రెండు పనికిరాని పని చేయడం వలన తర్వాత చెయ్యవలసిన పనులని అవహేళన చేయడం. ఎవరైనా కరెక్ట్ గా ప్రాపర్ గా చేస్తుంటే వాళ్ళని చూసి నవ్వడం, ఇలాగా అనవసరం టైం వేస్ట్ చేస్తారు, ఇలానే ఉల్టా అనమాట వాళ్ళ మీద మనం మాట్లాడటం. ఇవన్నీ చాలా చెడ్డ పనులు అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే ఇదేదో మనకి మనసు రిలాక్స్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ అదొక అలవాటు కింద తయారవుతుంది. ఎగ్జాంపుల్ మనం చిన్న ఇదే చేసుకుందాం, మనకి ఏదో కూర్చుని లేజీగా ఏదో టీవీ చూడటం, ఓకే అందరం చేస్తున్నాం కదా, టీవీ ఎక్కువసేపు చూడటం, కొద్దిసేపు అందరం రిలాక్సేషన్ అనుకుంటాం, కానీ రిలాక్సేషన్ కాలేదు. అది ఏమిటవుతుందంటే అలవాటు కింద తయారైంది. ఆ అలవాటు కింద తయారైన తర్వాత ఇక అది చూడకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఎవరైనా వచ్చి దాని గురించి దెబ్బలాడారు అనుకో, పెద్దవాళ్ళు లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు, ఆప్తులు, ఎందుకు అనవసరంగా దీనికోసం వేస్ట్ చేస్తున్నాం, ఇంకో విషయం మంచి పని ప్రొడక్టివ్ ఏదో చేసుకోవచ్చు కదా అంటే అబద్ధం ఆడటం మొదలెడతాం. నేను చూడలేదు, నేను చూడట్లేదు, అలా అబద్ధం ఆడతాం. అంటే ఏంటి, మనల్ని అది సేఫ్ గార్డ్ చేసుకోవడం. ఇక రెండు ఏం చేస్తామంటే కోపం వచ్చేస్తుంది మనకి ఆ మాట అంటూ ఉంటే. మూడవది ఏంటంటే కపటం, వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తాం, ఇలాగనమాట. లేదంటే హింసించడం, ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ఎలా హట్ అవుతారో చూసి అది హింసిస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. ఇలాగా మనసు ఇంత క్రూరంగా తయారవుతుందండి. కాబట్టి ఇలాంటి ఆత్మని మోహింపచేసే సుఖం ఏంటంటే శరీరాన్ని కూడా పాడు చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఆలస్య జనిత సుఖాలు అని భగవంతుడు డిఫైన్ చేసి చెప్పాడు. ఆయన టీవీ లేకపోతే మరోటి అని చెప్పలేదండి, ఇది నేను చేస్తున్న ఎగ్జాంపుల్. కానీ మనందరం యూజువల్లీ ఇదే చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి పనికిరాని పని చేయడం, వ్యర్థ క్రియలు చేయడం అన్నారు, అంతే కదా. సో అది కొంతవరకు ఎంతవరకు అవసరం అది చూడాలి. అనవసరమైనది మనకి అప్పటికప్పుడు మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఉండాలి. ఇదే కాదు, చాలా పనులు ఇది అనవసరంగా ఏదో చేస్తూ ఉంటాం, వెంటనే వద్దు, అనవసరమైన టాపిక్స్ మాట్లాడుతున్నాం, వద్దు, మనల్ని మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే వేస్ట్ మనకి చాలా లిమిటెడ్ ఉంటుందండి టైం. మనం ఇంకా ఎంతకాలం యాక్టివ్గా ఉంటామో తెలియదు కదా, తగ్గిపోతుంది మన టైం. అందువల్ల ఒక్క క్షణం మనకి వాల్యుబుల్. అలాగని నేను 24 hours పుస్తకాలు చదువుకోండి నేను చెప్పట్లేదు, నలుగురిలో కలవాలి, మాట్లాడాలి, చక్కగా అన్నీ ఉంటాయి, కానీ అనవసరమైన పనులు మాత్రం చేయకూడదు, అదనమాట చెప్పడం. ఇలా చేస్తే భగవంతుడు ఏమంటున్నాడంటే మీ సమయం వృధా చేసుకుని అనవసరమైన వ్యర్థ క్రియలు చేయడం, తర్వాత ఇలాంటి సోమరితనం, శరీరానికి శ్రమ ఇవ్వని సోమరితనాన్ని కనుక మీరు పెట్టుకుంటే అప్పుడు ఆ మనస్సు ఇంద్రియాలు ఏమిటవుతాయంటే ప్రకాశరహితాలు అయిపోతాయి. అవి స్వయం ప్రకాశంగా లోపల వెలుగుతూ ఉంటాయి. అలాంటిది జడంగా తయారవుతాయి, అలా జడంగా అలా అయిపోయి స్లోగా దానికి చైతన్యం తగ్గిపోతుంది. అప్పుడు ఏంటవుతుందంటే మనకి నెక్స్ట్ నీచ జన్మలు వస్తాయి అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనుషుల కంటే నీచమైన జన్మల్లో జన్మించాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయం వృధా చేస్తున్నారు. భగవంతుడు అనుకుంటాడు వీడికి ఎందుకు ఈ జన్మ ఇవ్వడం, వేస్ట్, ఇచ్చి కూడా ఇలాగే టైం వేస్ట్ చేస్తాడు, వద్దులేవండి ఇంకా కొంచెం నీతి జాన్లో పడేద్దాం, అప్పుడైతే అలా పడుకుంటూ ఉంటాడు, పర్వాలేదు. అందుకని తామస సుఖం అనేది చాలా చెడ్డ. ఇవన్నీ ఇంత క్లియర్ గా భగవంతుడు చెప్పి మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని మనల్ని అక్కడికి వదిలేస్తున్నాడు అనమాట. 40 నదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేభిస్యాత్రిభిర్గుణైః. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద పుట్టిన, భూమి కానీ ఎక్కడైనా సరే ఏ లోకంలో ఎవరు పుట్టినా వాళ్ళందరికీ ప్రకృతి నుంచి ఎవరైతే ఉద్భవిస్తారో వాళ్ళకి ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణం ఉండి తీరుతుంది. ఈ 3 గుణాలు అనేవి తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి ఉంటాయి, ఇది లేని వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తున్నారు. ఈ 3 గుణాలు ఉంటాయి కాబట్టి మనమే మొట్టమొదటిది మనలో ఉన్నాయా, ఏ ఉన్నాయి అని మీకు మీరే తర్కించుకోవాలి. అంటే దాన్ని ఎలా మీరు బెస్ట్కి వెళ్ళాలి, బెస్ట్, బెటర్, అలాంటివి ఇచ్చారు కదా, 3 ఇచ్చారు. అందులో చూసుకుని మీరు ఎక్కడున్నారో మనకి మనం అండర్లైన్ చేసుకుని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇదంతా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కదండి భగవద్గీత.
రెండోది ఏం చేయాలి, మన వాళ్ళకి, మన దగ్గర వాళ్ళకి, మనకి కావాల్సిన వాళ్ళకి కూడా ఈ గుణాలు ఉంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి. ఇంతలాగా చెప్పకుండా వాళ్ళని మెల్లిగా చెప్పే ప్రయత్నం చేసి మార్చే ప్రయత్నం. ఇంకొకటి మళ్ళా మొన్న కూడా చెప్పాను, మనకి ఎవరైనా పరిచయస్తులు ఇలాంటి గుణాలతో వచ్చి మనల్ని మోహింపచేసి మనల్ని మార్చే ప్రయత్నం చేస్తే మనం దాన్ని అడ్డుకుని వాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే మనల్ని మనం సంస్కరించుకున్నట్టు అవుతుంది. లేదా మన జన్మ అనేది ఎంత విలువైనది కదా, చదువుకున్నాం, ఇంతవరకు చక్కగా హాయిగా ఉండే భగవంతుడి జీవితాన్ని ఇచ్చాడు, దీన్ని వృధా చెయ్యకూడదు అని మనం తెలుసుకోవడం ముఖ్యం. ఇది 40 వరకు చెప్పాను. ఇక్కడి నుంచి ఏంటంటే ఓకే ఇవన్నీ మనం తెలుసుకున్నాం, అయితే నేనేం చేయాలి అని క్వశ్చన్ వస్తుంది అందరికీ కదా. అప్పుడు భగవంతుడు మనము ఏం చెయ్యాలో కూడా చెప్పేస్తాడు. మనం పిల్లలకి కూడా ఇంత చెప్పమండి, తల్లిగా అంత ప్రేమగా భగవంతుడు మనకి భగవద్గీతలో మనం ఎలా బతకాలో ఒక్కొక్కటి చెప్పుకొని ఎన్నిసార్లు మళ్ళా చెప్పుకొని వస్తూ ఉంటాడు. ఇదో మళ్ళా ఇంత విషయంలో లాస్ట్ టైం చెప్పి అప్పుడు వదిలేస్తాడు. రామాయణం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. లక్ష్మణ భారత శ్రీరుక్మ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తికి జయ. శ్రీరామాయణం. శ్రీరామచంద్రమూర్తి అడుగు జాడల్లో మంత్రం వల్లి గారు మంత్రం ఏంటండి? శ్రీరామ జయ రామ జయ జయ రామ. లాస్ట్ కండి. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన చేతులు పట్టుకుని వెళుతున్నాం. మనం వెళుతూ శ్రీరామచంద్రుడు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాం. ఆయన దేని గురించి అడిగితే మనం కూడా ఆయన పక్కనే కూర్చుని ఆ కథలు వింటున్నాం. ఆయనతో పాటు మనం కూడా విశ్వామిత్రుడు వెంట నడుస్తున్నాం. ఈ విధంగా మనం రామ అయ్యనము, రాముని ప్రయాణంలో మనం కూడా ఆయనతో పాటు నడుస్తున్నాం, అన్ని నేర్చుకుంటున్నాం కదా. నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ మొట్టమొదట మనం కేవలం రావణాసురుణ్ణి చంపడానికే రాముడు వస్తే ఆయన పుట్టగానే గబగబా అన్ని నేర్చేసుకుని వెళ్ళిపోతాడు అక్కడికి, ఆయన చంపేసి వచ్చేసేవాడు. కానీ శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు? అవతారం తీసుకునే ముందర శ్రీ మహావిష్ణువు అక్కడ యజ్ఞశాలలో చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏం చెప్పారంటే 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం అన్నారు. అంటే అది ఎప్పుడో మొట్టమొదట ఈయన దశరథుడు పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు ఈ శ్లోకం ఆయన స్వయంగా విష్ణు దేవతలందరికీ చెప్పారు. ఎప్పుడైతే దేవతలు వచ్చి ఆయన్ని అడిగారో, నువ్వు ఇక్కడ అవతారం తీసుకుని మానవుడిగా ఈయన రావణాసురుణ్ణి సంహరించాలి అన్నప్పుడు ఆయన ఈ శ్లోకం చెప్పారు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. అంటే నేను రావణాసురుణ్ణి చంపడం కోసమే పుట్టట్లేదు, రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత
11,000 సంవత్సరాలు ఈ మానవ లోకంలో ఉండి ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తాను అని మాట ఇచ్చాడు స్వామి. ఎంత చల్లని మాట కదా. ఈ మాట మనకి ఇక్కడ శ్రీరామచంద్రుడు అంటే విష్ణుమూర్తి దేవతలందరికీ మాట ఇచ్చాడు. అంటే ఒక మానవుడు ఎలా బతకాలి అని మనందరికీ చూపించడానికి ఆయన రాముడిగా అవతరించాడు కదా. అందుకే అలాగ అవతరించిన వాడు కాబట్టి తాటకిని సంహరించడానికి మళ్ళా ఇంకొకసారి తాటకిని సంహారానికి మళ్ళా డౌట్లు వస్తున్నాయి. నన్ను 2-3 అడిగారు. అందువల్ల మళ్ళా అదొక మాట చెప్పి మళ్ళా కథలోకి తాటకిని సంహరించమని అన్నప్పుడు ఏం చెప్పాడంటే విశ్వామిత్రుడు ఒక రాజు ధర్మరక్షకుడిగా పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజల హితం కోసం పరిపాలించాడు కదా. గోరక్షణ, బ్రాహ్మణ రక్షణ అనేది చాలా ముఖ్యమైన కర్తవ్యాలు రాజుకి. తర్వాత ప్రజలు కూడా ఆయన ప్రతి క్షణం రక్షించుకుంటూ ఉండాలి. ఈ తాటకి ఏం చేస్తోంది? గోబ్రాహ్మణులు హింసించడమే కాదు, ప్రజలందరినీ తినేస్తోంది. కాబట్టి అలాంటి ప్రజల హితం కోసం నువ్వు చేసే పని అది చెడ్డదా, మంచిదా, లేదా ఇది ఆడదా, ఏం చేయాలి అని ఆలోచించకూడదు. అది దోషమైనా సరే రాజు అలాంటి పనిని ఆచరించాలి అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఇది రామాయణానికి బేస్. ఇది ఆధారం చేసుకునే తర్వాత వాలి వధ కూడా జరిగింది. ఇదే అన్నమాట ఆధారం. ఇలా ఈ మాటలు అన్నప్పుడు వెంటనే శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే, మా నాన్నగారు నేను ఇక్కడికైతే వస్తున్నప్పుడు యాగ రక్షణకి నన్ను మీరు తీసుకొస్తున్నప్పుడు విశ్వామిత్రుడు నీకు గురువు, ఆయన మాటలు నువ్వు పాలించాలి అని చెప్పారు. చెప్తే నేను ఆయనకు మాట ఇచ్చి వచ్చాను. 1, నేను నా తండ్రి మాట నిలబెట్టాలి. 2, అంటే తండ్రి మాటకి శ్రీరామచంద్రుడు ఎంత విలువిస్తున్నాడో మనకి ఇక్కడ తెలుస్తుంది. రేపు ముందర ఎందుకు కైకేయి మాట ఇలా అనగానే వెళ్ళిపోయాడంటే శ్రీరామచంద్రుడు చిన్నప్పటి నుంచి అయినా ఆ బుద్ధి అలా ఉందన్నమాట తెలుస్తుంది. తర్వాత మీరు గురువుగా భావిస్తున్నాను కాబట్టి గురువు గారి ఆదేశాన్ని నేను పాలించాలి. 2, గో బ్రాహ్మణుల రక్షణ, దేశ ప్రజల రక్షణ నా కర్తవ్యం ఒక పాలకుడిగా. ఇది వేదాల్లో చెప్పబడింది కాబట్టి నేను ఈ తాటకిని సంహరిస్తున్నాను అని సంహరించాను. సో తాటకిని సంహారం వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఊరికినే వెళ్ళి చంపేయి. అది ఈ విధంగా మనకి తాటకిని సంహరించాడు. తర్వాత మారీచుండి వదిలేద్దామని దూరంగా చంపేసి సుబాహుని కూడా వదిలేద్దాం అనుకున్నాడు. కానీ సుబాహుడు అతని పరిమితి దాటి ముందరికి వచ్చి ఇంకా ఆ యాగాన్ని ధ్వంసం చేయబోతుంటే అప్పుడు సుబాహుని మిగతా రాక్షసుల్ని కూడా వధించాడు. లేకపోతే ఆయనకి చాలా కరుణ, రాక్షసుల్ని కూడా ఉద్ధరిద్దామనే భగవంతుడు కదా ఆయన. ఆ విధంగా చేశాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. మిథిలలో యాగం జరుగుతోంది, వెళదామని బయలుదేరారు. ఎక్కడ సీతమ్మ పేరు గాని రాలేదు. ఆ ఊసే చెప్పలేదు ఆయన విశ్వామిత్రుడు. నా వెంబడి రమ్మన్నాడు. అయినా పితృ ఆజ్ఞ అయింది కాబట్టి ఆ ఋషి వెంబడి రామలక్ష్మణులు వెళ్తున్నారు. ఆయనకు అనేక అస్త్రాలు అవి ఇచ్చాడు. అస్త్రాలు అవి తీసుకుని బల తీసుకుని ఆయన గురువు గారి వెంబడి నడుస్తున్నారు. నడుస్తూ ఉంటే అప్పుడు అక్కడ వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మనం పోయినసారి చెప్పుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం కదండి. అంత మహానుభావుడు జననం గురించి చెప్పాడు. ఎందుకు? ఒకానొక సమయంలో దేవతలందరూ అల్లకల్లోలమై తల మూల వెళ్ళిపోయినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలకు నాయకుడై అందరినీ సమకూర్చి మళ్ళా ధర్మానికి విజయం, అంటే దేవతలకి విజయం లభించేలా చేశారు. ఆ విధంగానే చెయ్యాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు రాముడికి దక్కాలని ఆయన విశ్వామిత్రుడు ఈ సుబ్రహ్మణ్య జననం కథ చెప్పాడు. ఆయనకే కాదండి, ఈ సుబ్రహ్మణ్య జననం చదువుకుంటే మనకి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు దొరుకుతాయి. చైత్ర వైశాఖ మాసాలు మనకు అదృష్టవశాత్తు కలిసి వచ్చాయి. ఈ 2 నెలలు అగ్నికి సంబంధించింది. అగ్నికి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కాబట్టి ఈ 2 నెలలు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది అంటారు. మనకి అనుకోకుండా చైత్ర మాసంలోనే వచ్చింది ఈ సుబ్రహ్మణ్య జననం. చాలా మంచిది. మంగళవారం చెప్పుకున్నాం, మరింత మంచిది. కాబట్టి అది మనం పోయిన వారం చెప్పుకుని ఈ వారం తర్వాత కథలోకి వెళుతున్నాం. గంగాదేవి కథ ఈరోజు ఏంటంటే, అక్కడ ఆ నదిని చూసి శ్రీరామచంద్రుడు ప్రశ్న వేశాడు. ఇంత చక్కటి గంగా ఇక్కడ ప్రవహిస్తోంది, ఈ నది గురించిన కథ నాకు వినాలనుంది. ఆ నది ఏంటి, దాని పూర్వోత్తరాలు చెప్పండి. ఎందుకంటే అంతకు ముందర ఏం చెప్పాడు? త్రిపథగా అని వదిలేశాడు కదా. త్రిపథగా అని వదిలేశాడు అంటే ఇది 3 లోకాల్లోనూ గంగా నది ఉంది అని విశ్వామిత్రుడు చెప్పి వదిలేశాడు. 3 లోకాల్లో ఒక నది ఎలా ఉంటుంది అని అప్పుడు రాముడు అడిగితే అప్పుడు కొంచెం చెప్పాడు కదా.
ఇప్పుడు మిగతాది చెప్తున్నాడు. ఏంటి చెప్పాడు అంతకు ముందర చెప్పిన కదా, హిమవంతుడికి 2 కూతురులు, గంగా, పార్వతీదేవి. గంగా నదిగా పుట్టింది, చాలా పవిత్రంగా ఉంది. వెంటనే దేవతలు చూసి హిమవంతుడిని వచ్చి ప్రార్థించారు, కోరారు. ఏంటంటే ఇంత పవిత్రమైన నది మాకు ఇవ్వండి, మేము స్వర్గానికి తీసుకెళ్తాం, ఎందుకంటే మాకు అక్కడ పూజా నిమిత్తం తర్వాత మిగతా అన్ని మంగళ కార్యాలు చేసుకోవడానికి నది కావాలి, అలాంటి ఇంత పవిత్రమైన నదిని మేము తీసుకెళ్ళిపోతాం. అంటే దేవతలు అడిగితే దేవకార్యాల కోసం అని అడిగారని ఇచ్చేశాడు హిమవంతుడు. ఇవ్వడం అంత తేలిక అంటే కూతుర్ని ఇవ్వడం చెప్పండి, అదేం పెళ్లి కాదు, ఇచ్చేయడం. ఇది త్యాగం. ఇక్కడ చూసారా, ఇవన్నీ చిన్న చిన్న ఫైనర్ పాయింట్స్ అన్ని విశ్వామిత్రుడు చెప్తున్నాడు. శ్రీరామచంద్రుడు రాసుకుని అంటే మైండ్ లో రాసుకుని రెడ్ అండర్లైన్ చేసుకుంటున్నాడు. ఓ, త్యాగం అనేది జీవితంలో ఇంత ముఖ్యమైనది అలాగనమాట. ఇంత చిన్న చిన్న వాటిలో మనం పట్టుకోలేని పాయింట్స్ ఆయన పట్టుకుని ఆయన జీవితంలో అవన్నీ ఆధారంగా చేసేసుకున్నాడు. అలాగా ఆయన మౌల్డ్ చేసుకుంటున్నాడు క్యారెక్టర్. ఆ విధంగా అది నేర్చుకుని అప్పుడు ఆవిడేం చేసింది, స్వర్గానికి పంపించేశాడు. పంపించేసిన తర్వాత అక్కడ దేవతల దగ్గరే ఉండిపోయింది. ఉంటిన తర్వాత అసలు అప్పుడు ఏమైందంటే బ్రహ్మ కూడా మరి ఆయన ఆ రోజు ఆయనకి సంధ్య చేసుకోవడము దేవతార్చనకి వాటికి కావాలిగా, ఆయన కమండలంలో కూడా గంగాదేవి ఉండేది. గంగని పట్టుకుని ఆ నీరు తెచ్చి ఆయన వాడుకుంటూ ఉండేవాడు. అంటే బ్రహ్మ కమండలంలో ఆయన చూడండి, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, మన సృష్టికి మూలం. ఆయన కమండలంలో గంగా ఉండేది, ఎందుకంటే అక్కడ ఉంది స్వర్గలోకంలో కదా, అక్కడే ఆకాశం నుంచి ఆయన పట్టుకున్నారు. అలా ఆయన దగ్గరున్న ఒక్కనొక్క క్షణంలో ఏమైందో తెలుసా అండి, వామన అవతారం వచ్చింది. వామన అవతారంలో వచ్చిన తర్వాత స్వామి ఏం చేశాడు, ఆయన వామనుడు మొత్తం అన్ని లోకాలు ఆయన మొత్తం వ్యాపిస్తున్నాడు. ఆయన పాదం అలా వ్యాపించి అక్కడ బ్రహ్మలోకం వరకు వెళుతోంది. అంటే అన్ని లోకాలని మొత్తం అన్ని లోకాలకి ఆకాశం అంతా ఒక పాదం పెడుతున్నాడు. అలా పెడుతున్నప్పుడు అక్కడ బ్రహ్మ చూశాడు, చూసి ఆయన పాదాన్ని చూశాడు. అదిగో నా తండ్రి గారి పాదం ఇక్కడ వస్తోంది, అంటే బ్రహ్మలోకం వరకు వచ్చేస్తోంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఆయన పాదాలు కడగకుండా నేను ఎలా ఉండగలను అని నేను ఆయన కొడుకుని అని బ్రహ్మ తన కమండలం తీసుకుని అక్కడికి వచ్చి వెంటనే అక్కడ శ్రీ మహావిష్ణువు పాదాన్ని ఈ గంగతో కడిగాడు. అంటే స్వామివారి పాదాలు అంటే విష్ణుమూర్తి పాదాలని ఇక్కడ గంగ కడిగింది. చూసారా, గంగ అదృష్టం బ్రహ్మగారి కమండలంలో ఉంది, విష్ణుమూర్తి పాదాలని కడిగింది. అలాంటి ఉత్కృష్టమైన గంగా నది అంటూ చెప్పుకుని వచ్చాడు. ఉండి ఇప్పుడు ఏ లోకంలో ఉంది, మొట్టమొదటి ఫస్ట్ భూలోకంలో పుట్టింది, హిమాలయాలు వెళ్ళింది స్వర్గలోకంలో, అంటే 2 లోకాలు. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళా భూలోకానికి ఎలా వచ్చింది అని అడిగారు శ్రీరామచంద్రుడు. అడిగితే అప్పుడు ఆ కథ చెప్తున్నాడు విశ్వామిత్రుడు. నేను నీకు మీ పూర్వజుల కథే చెప్తున్నాను, మీ ఇక్ష్వాకు వంశంలో వాళ్ళ కథే చెప్తున్నాను, విను రామా, అది మీ పూర్వజులే. ఈ నదీమ తల్లి గొప్పతనం నీకు తెలియాలి. ఈ పూర్వీకులందరినీ తరింప చేయాలని భగీరథుడు గంగని భూలోకానికి తెచ్చాడు. అది ఎంత గొప్ప విషయమో నీకు తెలియాలి అని చెప్తున్నాడు. ఎందుకు తెలియాలి ఇవన్నీ, మన పూర్వీకుల మీద భక్తి ఉండాలి మనకి అని చెప్తున్నాడు అనమాట. ఇది రాముడికి తెలుసు, వశిష్ఠుడు నేర్పించాడు. అంతకుముందర మనం చెప్పుకున్నాం, వశిష్ఠుడి దగ్గర ఏమేం చదివాడు, నీ పూర్వీకులు వీళ్ళు 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 రఘువంశం వాళ్ళందరి గురించి ఆయనకు తెలుసు. కానీ వాళ్ళలో ఉండే త్యాగం, వాళ్ళలో ఉండే గొప్పతనం, వాళ్ళలో ఉండే పట్టుదల, అవన్నీ ఇంకా 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 డెప్త్లోకి తీసుకెళ్ళి నేను చెప్తున్నాను. ఇది చాలా గొప్ప విషయం అండి. ఆయనే కాదండి, రాముడు మనం నేర్చుకోవాలి. మన పూర్వీకుల గురించి మనకి నిజంగా మీరు ఎవరికి చెప్పక్కర్లా, మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించుకోండి. మీ ముందర 3 తరాలు మీకు తెలుసా, అమ్మ వైపు 3 తరాలు, నాన్నగారి వైపు 3 తరాలు, అత్తగారి వైపు 3 తరాలు, మావగారి వైపు 3 తరాలు. ఇది మనకి తెలిసి తీరాలి కదా. ఎందుకంటే రేపు పొద్దున ఏ కార్యాలు చేసినా చిన్న పిల్లలకైనా చెప్పాలి. అసలు ముందర మనకు తెలియాలి కదా. తప్పనిసరిగా మీరు ఆలోచించి చూస్తే ఎక్కడొక్కడ గొప్పవాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళు కనీసం వాళ్ళ పేర్లైనా మన పిల్లలకి చెప్పాలి. మనం చెప్పకపోతే ఏంటవుతుందంటే అండి, ఇప్పుడు పిల్లలందరూ మనందరికీ దూరాలుగా ఉంటున్నారు. మనం కనీసం చెప్పకపోతే వాళ్ళు ఇంటి పేరు మీదే సర్వైవ్ అయిపోతారు. మీ పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు అనే విషయం కూడా తెలియదు. అలా చెప్తే మీ పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు అంటే అందులో ఉన్న గొప్పతనం గ్రహించి అదొక పెద్ద మా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళ అని వాళ్ళు గర్వపడేలా చేస్తారు. అది వాళ్ళు మళ్ళీ నేర్చుకునేలా చేస్తారు. అందుకని కనీసం మన ధర్మం ఏంటంటే 3 తరాలు, అమ్మ అమ్మమ్మ అలాగనమాట. అంటే అమ్మ వైపు, నాన్నగారి వైపు, అత్తగారి వైపు, మామగారి వైపు
ఈ 3 తరాలు మాత్రమే కనీసం పెట్టుకుని, మన తెలియకపోతే ఇంకెవరన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెట్టుకుని రాసింది పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తెలియాలి కదా. మన తర్వాత ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు కదండి వాళ్ళకి. అందుకని మన పిల్లలకి కనీసం 3 తరాలు నేర్పించండి. ఇది మీ అందరికీ నా విన్నపం. తర్వాత ఇలా చెప్తూ ఎన్నో తరాల క్రింద ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవారు. ఆ రాజు అయోధ్యని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు, కేసిని, సుమతి. సగరుడికి 2 భార్యలు, కేసిని, సుమతి. ఆ రోజుల్లో క్షత్రియులు అందరికీ 2, 3 భార్యలు ఉండడం చాలా చాలా సహజమైన విషయం. ఆయనకు కూడా ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. ఈ పిల్లలు లేకపోవడంతో ముఖ్యంగా రాజుల్లో లేకపోతే చాలా కష్టం కదండి. తర్వాత ఎవరు మళ్ళా రాజ్యాన్ని చేసేది? ఇలాంటిది అది వస్తుంది. అందువల్ల వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు అందరూ వెళ్ళి హిమాలయాల్లో వీళ్ళ 3 భార్యలు కూడా వచ్చారండి. 3 రాజుగారు 2 భార్యలు వెళ్ళి తపస్సు చేయడం మొదలెట్టారు. అక్కడ భృగు మహర్షి ఆశ్రమం ఉంటే అక్కడ కూర్చుని ఆయన్ని ఆరాధిస్తూ తపస్సు చేశారు. ఆయన భృగు మహర్షి అంటే చాలా గొప్పవాడు. ఆయన ఆరాధిస్తూ చేశారు. చేస్తే ఆయన తపస్సు ఫలించిందంటే భృగు మహర్షి కూడా చాలా సంతోషించాడు. ఆయనంతటా ఆయనే అన్నారు, తప్పనిసరిగా మీకు నేనిస్తున్నాను వరం, మీకు పిల్లలు పుడతారు అని. కానీ ఏంటంటే, ఒక భార్యకి వంశోద్ధారకుడు అంటే అతని వల్ల వంశం చాలా ఉద్భవిస్తుంది, అలాంటి వాడు ఒక్క కొడుకే పుడతాడు. 2వ భార్యకి 60,000 మంది అతి ఉత్సాహవంతులైన పిల్లలు పుడతారు అని చెప్పాడు. ఒక భార్యకి వంశాన్ని ఉద్ధరించే ఒక కొడుకు, ఒక భార్యకి 60,000 మంది పిల్లలు అని చెప్పాడు. చెప్పేసరికి 2 భార్యలు అక్కడే ఉన్నారుగా, కేసిని, సుమతి. వాళ్ళిద్దరూ వెంటనే భృగు మహర్షిని అడిగారు, ఏమంటే ఎవరికైనా కుతూహలం ఉంటుంది కదా, అయితే స్వామి నాకెవరు 2 అడిగారు. అంటే ఆయన అన్నారు, భృగు మహర్షి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చాయిస్ మీదే, మీరే చెప్పు, మీకు ఏది కావాలో అడగండి. వెంటనే పెద్ద భార్య అంది, నాకు వంశోద్ధారకుడైన కొడుకు కావాలి. ఎందుకంటే నా వల్ల రాజుగారు నన్ను మొట్టమొదటి పెద్ద భార్యగా చేసుకున్నారు, నా వల్ల వంశం ఉద్ధరించబడాలి కదా, అందువల్ల నాకు వంశోద్ధారకుడైన ఒక్క కొడుకుంటే చాలు. కేసిని తర్వాత 2వ భార్య అంది, కాదు, నాకు ఉత్సాహవంతులైన వాళ్ళు 60,000 మంది ఉంటే ఎంత బాగుంటుందో, ఇన్ని రోజులు లేరు పిల్లలు అనుకున్నాను, నాకు కావాలి 60,000 మంది అని వాళ్ళే చెప్పేశారు. వెంటనే అలాగే తదహాస్తు అన్నాడు భృగు మహర్షి అని ఆ పూజ పూర్తి చేయించి పంపించాడు. పంపించేసరికి కొంతకాలానికి కేసినికి కొడుకు పుట్టాడు. సుమతికి చాలా కష్టమైంది. ఎన్ని రోజులైనా ఆవిడికి ప్రసవం అవ్వట్లే. తర్వాత దాదుల సహాయంతో ప్రసవం చేస్తే ఒక పెద్ద ఆనపకాయ లాంటి, సొరకాయ లాంటి ఒక పెద్ద పిండం బయటపడి, ఇలాగా ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళ రాజపురోహితుడు చెప్పిన దాని ప్రకారం చేస్తే దాన్ని దాదుల సహాయంతో అందులోంచి చిన్న వచ్చే పిండాలు. మరి ఇన్ని వేల మంది రావాలి కదండి, ఒక మనిషి కనడం అనేది అది అసలు లావదది, అసాధ్యం. కాబట్టి ఒక పిండాన్ని ప్రసవించి అందులోంచి దాదులని కుండలో పెట్టి వాటిని పెంచి పెద్ద చేస్తే అందులోంచి ఇంత 60,000 మంది పిల్లలు వచ్చారు. మనకేదో మహాభారతం గుర్తొస్తుంది కదా, కౌరవులు. బహుశా ఆ రోజుల్లోనే, అంతకు ముందరే ఇది మరి జరిగింది. అప్పుడే చూడండి ఉంది ఇవన్నీ పద్ధతులు మనకి ఇండియాలో. ఆ విధంగా వచ్చేసరికి వాళ్ళు 60,000 మంది, వాళ్ళకి పేర్లు మనకేం చెప్పరు, సగరపుత్రులు అంటారు. తర్వాత ఇతన్నేమో అసమంజసుడు అని పేరు పెట్టారు. ఒక్కడే కొడుకు కదా పెద్దరాణికి, అతని పేరు అసమంజుడు అని పేరు పెట్టారు. వీళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే 60,000 మంది అతి ఉత్సాహవంతులు. అంటే ఏంటంటే, మేము ఉన్నాం కదా మీకెందుకని ముందర దూకి పనిచేసేసేవాళ్ళు. అలా చేస్తున్నారు. రాజుగారికి ఇంతమంది పిల్లల్ని చూసేసరికి ఆయనకు హాయిగా ఉంది. సగరుడికి ఆయన చేయాల్సిన దైవ కార్యాలు అవి నిర్విఘ్నంగా చేసుకుంటున్నాడు, చక్కగా రాజ్యం చేసుకుంటున్నాడు. యుక్త వయస్సు వచ్చింది అందరికి. మొట్టమొదట ఈ అసమంజుడికి అన్ని బాగున్నాయి కానీ ఒక దురలవాటు వచ్చింది. ఏంటంటే ఒక శాడిజం. ముఖ్యంగా పిల్లల్ని హింసించేవాడు. అంటే ఏంటి, ఎవరైనా పాపం చూడండి, చిన్న పిల్లలు అంటే ఎలాంటి వాళ్ళంటే ఈత రాని వాళ్ళని తీసుకెళ్లి నీళ్ళలో పడేసేవాడు. వాళ్ళు అలా ఈత రాక కొట్టుకుంటూ ఉంటే గిలగిలా చూసి నవ్వుతూ ఉండేవాడు. అదేంటో అలాంటి చెత్త మెంటాలిటీ వచ్చేసింది. చూస్తే భయపడ్డాడు రాజు. ఒక రాజు అవ్వవలసిన వాడు వీడు, ఇలాంటిది ఏంటి అసలు, రేపు ఇంకా ప్రజల్ని వీడేం పరిపాలిస్తాడు, ఇలా హింస పెడుతున్నాడు అని ఇప్పుడు ఆలోచిస్తే వెంటనే భార్య అంది, వీడికి పెళ్లి చేస్తే ఏమన్నా మారతాడేమో, వీడికంటూ పిల్లలు పుడితే
వాడు నా పిల్లలు అని ప్రేమతో అట్లా మారుతారేమో అనేసి పెళ్లి చేశాడు. వాడికి ఒక పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టిన తర్వాత కూడా వాడిలో మార్పు రాలేదు, అలాగే చేస్తున్నాడు. అప్పుడు ఇక రాజు వెంటనే ప్రజలతో అందరితో మాట్లాడితే అందరూ వాడిని అసహించుకుంటున్నారు, ఎవరు ఇష్టపడట్లేదు. అప్పుడు అతన్ని పరిత్యజించాడు. ఈ అసమంజుడు అనే కొడుకుని పరిత్యజించాడు, అంటే రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. ఇది వింటున్నాడు శ్రీరామచంద్రుడు. అంటే ఎవరైనా సరే ఇలా తప్పు చేసి అన్యాయం చేసి ఇంకొకళ్ళని హింసిస్తే వాడిని వదిలేయాలి, ఉంచకూడదు. ప్రజలకు ఇష్టం లేకుండా ఉంచుకోకూడదు. ప్రజలందరూ ఇష్టం లేదంటున్నారు ఇప్పుడు రాజ్యాన్ని. అంతేగాని నిజానికి అతను యువరాజు, తర్వాత రాజు కాబోయేవాడు కాబట్టి అతన్ని తీసుకోవాలి, మరి అతను ఉంచుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. కానీ వెంటనే అతన్ని పరిత్యజించాడు. తర్వాత పరిత్యజించిన తర్వాత మళ్ళా అతనికి మనసులో ఆ బాధ ఉండిపోయింది. అతను వెళ్ళిపోయాడు అసమంజుడు రాజ్యం నుంచి. సగరులు మిగతా 60,000 మంది పుత్రులు ఉన్నారు. ఒకరోజు అతను అనుకున్నాడు, నేను అశ్వమేధ యాగం చేయాలి. ఎందుకు? అతనికి ఏదో పెద్ద కోరికలుండి నేనేదో ఇదేవాలని కాదు, అంటే ఒక రాజుగా యాగం చేయాలి. అంత మంచివాడండి సగరుడు. వెంటనే రాజుగా యాగం చేయడానికి ఒక ముహూర్తం నిశ్చయించుకుని అందరినీ అడిగి పురోహితుల్ని వాళ్ళందరినీ యాగం మొదలెట్టాడు. యాగానికి యాగ అశ్వం ఉంటుంది కదా, అశ్వమేధ యాగం అంటే అశ్వమేధ యాగాన్ని వదిలి ఇది ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ రాజ్యాలన్నిట్లో రాజులు వాళ్ళు గనక సగరుణ్ణి సార్వభౌముడిగా అంగీకరిస్తే పర్లేదు, లేదా వాళ్ళతో యుద్ధం చేస్తారు. అది అశ్వమేధ యాగం. ఆ విధంగా అశ్వాన్ని వదిలారు. వదిలితే ఉన్నట్టుండి అశ్వం మాయమైంది. ఏమైందంటే అశ్వం ఎలా మాయమైందంటే అక్కడ ఇంద్రుడు అశ్వాన్ని తీసుకెళ్ళి పాతాళంలో తీసుకెళ్ళిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. అశ్వం మాయమైంది అనే విషయం తెలుసు. ఇంద్రుడు ఎందుకు దాచేస్తాడు? ఇంద్రుడు ఏంటి విలన్ అండి ఇక్కడ? ఎందుకలా ఇంద్రుడు ఎందుకు చేశాడు? ఇంద్రుడు భయం, తన సీట్ పోతుందేమని అట్లా ఏం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ యాగాలు యజ్ఞాలు అనేవి ఎలా అంటే ఒక 100, 1000 ఇలా లెక్కలు ఉంటాయి. అది గనక దాటి చేస్తే వాళ్ళకి వెంటనే మోక్షం వచ్చి ఇంకా వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఏదో వేరే పదవిలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు. కానీ ఇలాంటి సగరుడు లాంటి వాళ్ళు ఉండాలి, మళ్ళీ భూమి మీద మళ్ళా చేయాలి. తర్వాత ఇంద్ర పదవికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. ఇవన్నీ ఆలోచనలు ఉంటాయండి. దానివల్ల దేవతలు అందరూ కలుసుకుని ఆలోచించి చేసుకున్న నిర్ణయమే. పైగా తర్వాత జరగవలసింది ఏదో ఉంది, అందువల్ల ఇదంతా భగవంతుడి నిర్ణయం కూడా ఉంటుంది. తీసుకెళ్ళి వీళ్ళందరూ వెతికారు, ఎక్కడ ఏం దొరకలే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ 60,000 మంది పుత్రులని, సగర పుత్రులని పిలిచాడు. సగరుడు పిలిచి ఈ అశ్వం ఎక్కడుందో వెళ్ళి వెతకండి, వెతికి తీసుకురండి, అవసరమైతే పాతాళానికైనా వెళ్ళండి అన్నాడు. అంతే. కానీ చెప్పాను కదా, అతి ఉత్సాహవంతులు వాళ్ళు. వెంటనే పరిగెట్టారు, బయలుదేరారు. ఎవరైనా అడ్డం వస్తుందో వాళ్ళని కొట్టేయడమే, ఆలోచించడం లేదు. ఎక్కడుంది మా గుర్రం? తెలియదండి, వెంటనే వాడిని కొట్టేయడం. అంటే తెలియట్లేదు వాళ్ళకి ఏం చేస్తున్నారు, గుర్రం తేవాలంతే. అలా వెళ్ళారు, ఎక్కడ ఏమీ దొరకలే. ఇక పాతాళానికైనా సరే వెళ్ళి వెతకండి అన్నాడు కదా తండ్రి అనేసి వెంటనే ఏం చేస్తారట వాళ్ళు భూమిని తవ్వడం మొదలెట్టారండి. తవ్వడం అంటే ఏంటి? ఇది గుణపం లాంటిది కాదు, చేతులు వేళ్లతో తవ్వారట. వాళ్ళకి అంత బలం, వాళ్ళకి వరపుత్రులు కదా. భూమిని చేతులతో తవ్వి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అంటే భూమి ఎంత హింసించబడుతుందో చూడండి. మనము ఒక లెవెల్ దాటి భూమిని కూడా హింసించకూడదు, అది భూమి చాలా బాధపడుతుంది. అలా చేసేస్తూ ఉంటే దేవతలు అంటే వాళ్ళు ఆ వెళ్ళడంలో పాతాళంలోకి వెళుతుంటే అనేక జంతువులు ఉంటాయి కదండి, జంతువులు, పాములు, లేకపోతే అడవుల్లో చెప్పు రకరకాల అందరినీ చంపేయడమే, జంతువుల్ని చంపేయడమే, మనుషుల్ని చంపేయడమే, యక్షుల్ని చంపేయడమే, నాగుల్ని చంపేయడం, వెళ్ళిపోతూ ఉండడం అంతే. గుర్రం కనిపించారు. అలా వెళ్ళిపోతుంటే అప్పుడు దేవతలు అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటండి ఇది అసలు? భూమిని ఇలా హింసిస్తున్నారు వాళ్ళు, 60,000 మంది, అందరినీ చంపేస్తున్నారు, అతి బలవంతులు. అసలు వీళ్ళని ఆపడం ఎట్లా? అలా అంతలా భూమిని పాడు చేసేస్తుంటే ఎలాగా? వాళ్ళని ఆపే విధానం ఒకటి ఉండాలి కదా. అంటే భూమిని స్థితికారకుడు ఎవరు? భూమిని మనం రక్షించేవి అది ఎవరిదంటే రెస్పాన్సిబిలిటీ విష్ణుమూర్తి. ఇప్పుడు విష్ణుమూర్తి కపిల మునిగా ఉన్నాడు. కపిల మునిగా విష్ణుమూర్తి ఉన్నాడు. ఆయన పాతాళ లోకంలో ఉన్నాడు, అందుకని ఆయన చూసుకుంటాడు, మనకు భయం లేదు అని చెప్పాడు. ఈ కపిల ముని ఎవరు అనేది నేను మీకు చెప్తాను. అది భాగవతంలో ఉన్న కథ. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు 60,000 మంది కిందికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ 4 పెద్ద
పెద్ద ఏనుగులు ఉంటాయండి. మన అంటారు, మనకి పురాణాల్లో ఏం చెప్తారంటే, భూమి అడుగున పాతాళంలో మన భూమి బరువును మోయడానికి 4 వైపులా, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, 4 వైపులా 4 పెద్ద ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులు వాటి మీద బరువు మోస్తూ ఉంటాయి. అవి ఇలా కదలను కూడా కదలవు. ఎప్పుడైనా కొంచెం ఇలా కదులుతాయట. ఎప్పుడు బరువు ఎక్కువైతే, జనం ఎక్కువైతే కాదు, ఇక్కడ అధర్మ ఎక్కువ జరుగుతూ ఉంటే అప్పుడు ఒకసారి ఇలా కదులుతాయట. అది మొయ్యలేక భూమిలాగే. అప్పుడు మనకి భూకంపాలు రావడం, సునామీలు రావడం జరుగుతూ ఉంటాయి అంటారు. అలాగా వాటి పేర్లు ఇది చెప్పారు. ఊరికి మన పేర్లు విన్నా మనకి పుణ్యమే. విరూపాక్షము, మహాపద్మము, సౌమనసము, భద్రము. ఈ 4 గజాలు, మహాగజాలు భూమి బరువుని మోస్తూ ఉంటాయి. విరూపాక్షము, మహాపద్మము, సౌమనసము, భద్రము. తర్వాత వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు పాపం. ఈ 4టిని చూశారు. 4 గజాలకి నమస్కారాలు పెట్టారు, ఏనుగులకి. కిందికి వెళ్ళారు. వెళితే అక్కడ కపిల మహాముని ఆశ్రమం కనిపించింది. ఆయన పాతాళంలో తపస్సు చేసుకుంటాడు. ఇలా చాలా తేజస్సుతో ఉన్నాడు ఋషి. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన పక్కన ఈ అశ్వం కట్టబడి, హర్రి గుర్రం దొరికిపోయింది. గబగబా వెళ్ళి గుర్రాన్ని ఫస్ట్ పట్టుకున్నారు. పట్టుకుని వెనక్కి వచ్చేయచ్చు కదా. వెంటనే అందులో ఒకడన్నాడు, ఈ గుర్రాన్ని పట్టుకొని ఇక్కడ కూర్చుని మనల్ని ఇంత కష్టపెట్టాడు, ఈయన ఇలా వదిలేసి వెళ్ళిపోదామా ఏంటి అన్నాడు. వెంటనే పద. అతి ఉత్సాహవంతుడు. వెళ్ళిపోయి, ఎందుకు అసలు మా గుర్రాన్ని తీసుకొచ్చావు, నువ్వెవరు, అసలు నీకెందుకు ఈ గుర్రంతో పని, ఇక్కడ తపస్సు చేసుకున్నవాడు చేసుకోవచ్చు కదా అని మొదలెట్టి ఆయన్ని నానా మాటలు అని, మాటలతో ఆయన చాలా ధ్యానంలో ఉన్నాడు. ఎక్కడ కళ్ళు కూడా చూడట్లేదు. దాంతో ఏం చేశారు, అప్పటి వరకు అక్కడ ఉన్నవి చేతుల్లో ఉన్న ఆయుధాలు కానీ ఇంకా రకరకాలు తీసుకున్నారు. చేతుల్లోకి తీసుకుని రాళ్ళ లాంటివి తీసుకుని ఆయన మీదకి వెళ్ళిపోయారు. యుద్ధానికి, కపిల మహాముని మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఏం లేదు, కళ్ళు తెరిచారు, ఒక్కసారి చూశారు. 60,000 మంది మీద పడిపోతున్నారు రకరకాలుగా. అని హూంకరించాడు. ఆ హూంకారంతో ఈ 60,000 మంది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే భస్మం అయిపోయారు. అంటే ఒక బూడిద కుప్ప కింద 60,000 బూడిద కుప్పలు అయిపోయాయి. కేవలం ఒక హూంకారంతో అన్నాడంతే, అయిపోయింది. అక్కడ ముగిసిపోయింది. ఇక్కడ ఈ సగరుడికి ఈ అశ్వం ఎక్కడుందో తెలియదు, 60,000 మంది పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అప్పుడు ఇక్కడ తన మనవడు ఉన్నాడు. ఆ మనవడు కాస్త పెరిగి పెద్దవాడయ్యాడు. వాడు ఒక 20 ఏళ్ళు వచ్చాయి. అతని పేరు అంశుమంతుడు. ఎవరు? అసమంజుడి కొడుకు. అతని పేరు అంశుమంతుడు. అతని యాగం దగ్గర తాతగారి దగ్గర రక్షణగా ఉన్నాడు. అప్పుడు పిలిచాడు, నాయనా అంశుమంత, ఇట్లా వెళ్ళారు నీ బాబాయిలు 60,000 మంది, ఏమయ్యారో తెలియదు, యాగస్వం ఏమైందో తెలియదు, ఈ యాగం ఇక్కడికి మధ్యలో ఆపేసాం, ఇలా ఆపేస్తే మనందరికి అశుభం, అందుకని ఎక్కడున్నారో వెళ్ళి యాగస్వం తీసుకురా, బాబాయిలు ఎక్కడున్నారో కనుక్కునరా అని చెప్పారు. అంటే నాయన తాతగారికి సగరుడికి నమస్కరించి అంశుమంతుడు బయలుదేరాడు. ఇప్పుడు మనం ఈ కపిల మహర్షి ఎవరు ఆయన గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన రావాలి కదా వెతుక్కుంటూ. మరి ఈ లోపల మనం కపిల మహర్షి గురించి తెలుసుకున్నాం. కపిల మహర్షి మనకి భాగవతం గనక చదివితే, భాగవతంలో మనకి మామూలుగా దశావతారాలు అనుకుంటాం విష్ణుమూర్తికి. కానీ మనకి భాగవతంలో చెప్పడం ఏంటంటే 24 అవతారాలు విష్ణుమూర్తివి అని చెప్తారు. ఆ 24 అవతారాల్లో మత్స్య అవతారం కంటే ముందర అవతారం కపిల ముని అవతారం. అంటే ఈ కపిల మహర్షి ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే. మరి ఒక మహర్షిగా ఎందుకు పుట్టాడు, ఈయన ఏం చేశాడు అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి అవకాశం 2 వచ్చాయి. ప్రజాపతులు అని కొంతమంది ఉండేవారు. అంటే బ్రహ్మ సృష్టి మొట్టమొదటగా మొదలెట్టినప్పుడు ఇంకా ఎవరు లేరు ప్రపంచంలో. అప్పుడు ఆయన మనస్సులోంచి కొంతమంది ఆవిర్భవించారు. ఫస్ట్ ఋషులు వచ్చారు, సప్త ఋషులు, వీళ్ళందరూ సనక సనందనాదులు వచ్చారు. తర్వాత ప్రజాపతులు అని కొంతమంది వచ్చారు. మనస్సులో రావడం ఏంటి, దేవతలకు అలాగే వస్తారండి వాళ్ళు, మనలాగా వాళ్ళకి మనుషులు పుట్టుకలో రావడం. వచ్చిన తర్వాత ఈ ప్రజాపతులు, వాళ్ళ పేర్లే ప్రజాపతులు అలా ప్రజాపతులు చాలా మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆయన పేరు కర్దమ ప్రజాపతి. ఆ కర్దమ ప్రజాపతి చాలా భక్తుడే కాకుండా అతి మంచివాడు. అతనేం చేశాడు, అక్కడ సరస్వతి నదీ తీరం వెళ్ళి అక్కడ తపస్సు మొదలెట్టాడు. మహావిష్ణువు ఆరాధన చేస్తున్నాడు.
అది ఎంత నిశ్చలంగా ఎంత చక్కగా చేశాడంటే శంఖు చక్ర గదా పద్మాలతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నీకేంటి వరం కావాలి కోరుకో. నాకు బ్రహ్మగారు ఇలా నన్ను ఉద్భవింపజేసి పుట్టించి పంపించాడు. నువ్వు కొంతమందికి ఇలా జన్మ ఇవ్వాలి, నీ వల్ల ఇలా మంచి వాళ్ళు పుట్టాలి, అది నీ బాధ్యత అని చెప్పారు, పంపించారు. దానికి నాకు వివాహం కావాలి, నాకు తగ్గ స్త్రీ, నాతో పాటు నా సహచర్యం చేసేందుకు తగ్గ స్త్రీ ఒక ఆవిడ కావాలి కదా, అదొకటి. నా తర్వాత నేను ఉండి నా జన్మకు సార్థకత్వం చేసుకోవాలి, తర్వాత మంచి కొడుకుగా నాకు నువ్వు జన్మించాలి అని అడిగాడు. అంటే విష్ణుమూర్తికి అంటే మామూలుగా చూడండి, దేవుడు ప్రత్యక్షం అయితే అంటాం మనం భక్తులు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ధ్రువుడు అంతటి వాడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు కదా. ప్రహ్లాదుడికి నరసింహస్వామిని చూసి ఆనంద బాష్పాలు వచ్చాయండి. ఇక్కడ రాలేదండి. కర్దముణ్ణి చూసి శ్రీ మహావిష్ణువు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అంటే ఆ భక్తికి అడిగే కోరికలు ఇది కావాలి అది కావాలి, నేను బతుకుండాలి ఎప్పటికీ కాదు, నేను నా జీవితాన్ని ఒక ధర్మ మార్గంలో నడపాలి, దానికి తగ్గ సహచరిని కావాలి, దానికి తగ్గ నా నువ్వు ఉండాలి, ఇలాంటి కోరికలు కోరుతుంటే కరిగిపోదండి మనసు కదా. తండ్రిగా ఎలా ఉంటుంది, పిల్లలు వచ్చి మనల్ని చాలా మామూలు కోరికలు అడిగితే మనకి ఎంత ఇదిగా ఉంటుంది, మనకే అనిపిస్తే భగవంతుడికి ఎలా ఉండాలి. కళ్ళ నీళ్లు పెట్టుకున్నట్టండి ఆయన. కంట్లోంచి చుక్క నీరు కారింది, కారి కింద పడి అది బిందు సరోవరంగా ఏర్పడింది అంట. బిందు సరోవరం అని ఉంది మనకి, ఇప్పటికి అది ఏర్పడింది. అలాగైంది. అప్పుడు చెప్పాడు, లేదు నేను తప్పకుండా నీకు కొడుకుగా పుడతాను, నేనే పుడతాను, ఎందుకంటే నీలాంటి వాడికి పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. తర్వాత నీకు చక్కటి ఆడపిల్లలు జన్మిస్తారు, వాళ్ళని సప్తఋషులకి ఇచ్చి చేయవలసి, ఋషులకి అప్పటికి ఇంకా ఋషులు ఉన్నారు కానీ భార్యలు లేరు వాళ్ళకి, కాబట్టి ఋషులకు ఇవ్వవలసింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకి 9 మంది పుత్రికలు పుడతారు. తర్వాత ఇప్పుడు భార్య ఎవరు అంటే ఇంకొక ప్రజాపతి ఉంటాడు, ఆయన పేరు ఒక్క నిమిషం, స్వయంభువ మనువు అని ఇంకొక మనువు ఉంటారు. ఆ మనువుకి దేవహుతి అని కూతురు. ఆ దేవహుతికి నారద మహర్షి ద్వారా చెప్పిస్తాడు. అందుకని వాళ్ళు ఈ కర్దమ ప్రజాపతిని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇట్లా మీతో మా దేవహుతినిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను అని ఆయన చెప్తే, ఇప్పుడు నాకు ఒకటే షరతు ఉంది, ఏంటంటే నేను శ్రీ మహావిష్ణువు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటంటే నా ద్వారా కొంతమంది ఆడపిల్లలు తర్వాత ఒక మగ పిల్లవాడు కలుగుతారు, ఆ తర్వాత నేను వాళ్ళు పుట్టగానే ఇంకా నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాను అంతే. అది నాకు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ఇచ్చారు అంటే వెంటనే ఆయన దేవహూతి కూడా ఒప్పుకుంటుంది. సరే, వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి 9 మంది ఆడపిల్లలు పుడతారు. ఎలాంటి వాళ్ళంటే మనము వింటూ ఉంటాం, అనసూయ తర్వాత అలాంటి వాళ్ళండి, అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆడపిల్లలు పుడతారు. వాళ్ళందరినీ మంచి మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. శ్రద్ధ, తర్వాత గతి, ఖ్యాతి, శాంతి ఇలాంటి వాళ్ళు అనమాట. అందరి ఋషులకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు ఆవిడ అడుగుతుంది, మరి నాకు కొడుకు కావాలి, మరి 9 మంది ఆ పెళ్లిళ్ళే వెళ్ళిపోయారు, కొడుకు కావాలి అంటే అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నీకు కొడుకు పుట్టాలంటే నువ్వు శ్రీ మహావిష్ణువుని అర్చించు. అంటే శ్రీ మహావిష్ణువే కొడుకుగా వస్తున్నాడు అనే విషయం ఆయన చెప్పడు, అది కేవలం తనలోనే ఉంచుకున్నాడు, భార్యకు కూడా చెప్పలే. తపస్సు చేయాలి, నువ్వు ఒక దానికి పూజ అది చేయాలి. ఆ విధంగా ఆవిడ ఒక నియమం పెట్టుకుని శ్రీ మహావిష్ణువుని ఆరాధించిన తర్వాత అప్పుడు ఆవిడకి ఆవిడ గర్భం దాల్చి శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు. జన్మించేసరికి మందార పుష్ప వృక్షం కురిసింది. మందార పుష్పాలు ఆకాశంలోంచి కురిశాయి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మించాడు. మత్స్యావతారం కంటే ముందరండి ఇది జరిగింది. గంధర్వ గానం వినిపించింది, అప్సరసులు నాట్యం చేశారు, సముద్రాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. తర్వాత అలాంటిది అప్పుడు ఋషులతో సహా శ్రీ బ్రహ్మ అక్కడికి ఇచ్చేసాట, ఆశ్రమానికి వచ్చి నమస్కారం చేసి వెళ్ళాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఇక్కడ జన్మించాడు. అందుకని ఈ విధంగా చెప్పిన తర్వాత తన జ్ఞానంతో జీవులను ఉద్ధరించడానికి జన్మించాడు అని కపిల మహర్షి, అతని పేరు కపిలుడు అని పెట్టమని బ్రహ్మే చెప్పి వెళ్ళిపోతాడు. అతన్ని కపిలుడు అని పేరు పెట్టి పెంచుతారు. అతనికి ఒక 5-6 ఏళ్ళు వచ్చే వరకు వచ్చిన తర్వాత కర్దముడు ఎవరు లేనప్పుడు, అంటే భార్య కూడా ఎక్కడో పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడతాడు, నమస్కారం చేస్తాడు. స్వామి, నువ్వు దేవదేవుడు అని నాకు తెలుసు, విష్ణుమూర్తి అని నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పావు
అన్ని చోట్ల నువ్వు ఉన్నావు, నాకు బాగా తెలుస్తుంది. నువ్వు పుత్రుడు అవడం వల్ల నేను అన్ని రుణాల నుంచి నాకు విముక్తి వచ్చింది, నాకు ఇంకా జన్మ లేదని విషయం తెలుసు. ఇంకా నీ పాదద్వయాన్ని నేను నా మనసులో పెట్టుకొని తపస్సుకు వెళ్ళిపోతున్నాను, నాకు నువ్వు అనుజ్ఞ ఇవ్వు అని అడుగుతాడు. కొడుకుని అడుగుతాడు చిన్నవాడు. వెంటనే అప్పుడు అంటాడు, నేను నీకు ఒక వరం ఇచ్చాను, ఆ వరం వల్ల నేను నీ ఇంట్లో పుట్టాను. నేను ఈ అవతారం ఎందుకంటే అందరికీ తత్వజ్ఞానం బోధించడానికి కపిల మహర్షిగా నేను జన్మెత్తాను, కాబట్టి నువ్వు కూడా యోగ మార్గంలో వెళ్ళిపో అని చెప్తాడు. చెప్పేసరికి ఆయన తండ్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఈవిడ కొంచెం ఇదైపోతుంది, భార్య దేవహూతి. ఆవిడకి ఏంటి 9 మంది పిల్లలు పుట్టారు, పెళ్లిళ్ళే వెళ్ళిపోయారు. భర్త సన్యాసం అంటే సన్యాసం అంటే వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి, ఇంకా రాడు. కొడుకు పెద్దవాడు అవుతున్నాడు, వీడు కూడా ఎప్పుడో వెళ్ళిపోతాడు. ఏంటి అసలు నేను ఏమిటి సాధించాను అని ఆవిడికి డిప్రెషన్ ఒక స్టేజ్లో ఆడవాళ్ళందరికీ వస్తుందండి, ఆవిడకే కాదు కదా. ఏంటంటే అంతవరకు పిల్లలు మనం హడావిడికి ఇంట్లో పరుగులు 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 ఉంటాం, వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు హడావిడి, ఒక్కసారి వెళ్ళిపోతారు. ఏమిటో శూన్యం, ఏమిటో వెలితి, ఏమిటో తెలియని బాధ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటవ్వాలి? చాలా మందికి ఏంటంటే అలాంటప్పుడే ఏదో తెలియని దానిలోకి అడుక్కి వెళ్ళిపోతాం. కానీ మనం నిలదొక్కుకోవాలి, అప్పుడే నిలదొక్కుని మనం సన్మార్గంలోకి వెళ్ళాలి. ఆ విషయమే ఆయన చెప్తాడు ఇక్కడ. చెప్పి కపిల మహర్షి ఏం చెప్తాడంటే, నీకు భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు నేను కలగజేస్తున్నాను అని చెప్తాడు. చెప్పి ఇక్కడ ఒక భక్తి యోగానికి చిన్నగా ఆవిడకి ఇంట్రడ్యూస్ చేస్తాడంటే, ఆవిడకి ఇలా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆవిడని బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చెయ్యాలి, నేనేం చేయాలి అని అడుగుతుంది ఆవిడ. మనందరూ అడిగినట్టే, నాకు బోర్ కొడుతుంది నేనేం చేయాలి అని అడుగుతాం కదా, అలాగే ఇప్పుడు చెప్తాడు. నీ అజ్ఞానాన్ని ఫస్ట్ తొలగించు, నీ ఇంద్రియాలు నిన్ను జయిస్తున్నాయి, జాగ్రత్త సుమ, నువ్వు ఇంద్రియాలని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్తాడు తల్లికి. చెప్పి మొట్టమొదటి ఏం చేయాలో తెలుసా, నువ్వు కథా ప్రసంగాలు వినాలి లేదా చదువు, అంటే భగవంతుడిని గురించిన పురాణాలు కథలు వినడం మొదలెట్టు. దాని తర్వాత ఏం చేయాలి, ఇది కర్మ ఫలాలని పోగొడుతుంది, దేవుడి భక్తి అనేది ఏర్పడుతుంది అవి వినడం వల్ల. అలా చేసిన తర్వాత మెల్లిగా నువ్వు ఏకాగ్రత సంపాదించుకున్న తర్వాత నువ్వు ధ్యానం మొదలెట్టాలి అని చెప్పి, ధ్యానం ఎలా చేయాలో సంగ్రహంగా చెప్తాడు కపిల మహాముని. ఏంటంటే, స్వామిని విష్ణుమూర్తిని ఆరాధించు. విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి అనేది ఎంత డీటెయిల్డ్గా చెప్తాడు. విష్ణుమూర్తిని ఆయన పాద పద్మాలు, తర్వాత ఆయనకుండే శంఖ చక్ర గదా, వాటిని ఆరాధించు. తర్వాత ఆయన కన్నులు అవన్నీ ఒక్కొక్కటి ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళను ఊహించుకొని ధ్యానించు. ఆయన చిరునవ్వుని ధ్యానించు, ఆయన పాదపద్మాలు ధ్యానించు. ఇలాగా ఆయన వైజయంతి మాల వేసుకుంటాడు, దాన్ని ధ్యానించు. కౌస్తుభమణి, శ్రీవత్సం, ఇలా చేయాలి, ధ్యానం చేయాలి. అలా చేస్తూ ఉంటే నీకు తెలియకుండా అందులోకి వెళతావు అని చెప్తాడు. చెప్పి తర్వాత నెక్స్ట్ జన్మ, ఈ జన్మలో మనం మరణించే ముందర ఏమవుతుంది, మరణించిన తర్వాత మళ్ళా జన్మకి ఎంత బాధపడతాం తల్లి కడుపులో ఉండి, అవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ కర్మఫలాలు ఇలా ఉంటాయి కాబట్టి వీటిల నుంచి బయటపడాలి నువ్వు, కాబట్టి నువ్వు ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆయనకి అనేక విషయాలు, ఆవిడికి ధ్యానము ఎలా చేయాలి అన్ని చెప్తాడు. చెప్పి ఒక కొడుకు ఒక తల్లికి చెప్పడం, తల్లిని చేయడం అనేది మనం ఈ కపిల మహర్షి దగ్గర చూస్తున్నాం, శంకరాచార్య దగ్గర చూస్తున్నాం. శంకరాచార్య కూడా ఇలాగే తల్లికి చెప్పి తల్లికి ముక్తినిస్తాడు. కపిలుడు కూడా అలాగే చెప్పాడు. చెప్పి ఇది చాలా పవిత్రమైనదైన దీన్ని కపిల గీత అంటారు. కపిల గీత మనకున్న అనేక గీతల్లో భగవద్గీతలాగా కపిల గీత అనేది ఇదంతా సాంఖ్య యోగానికి సంబంధించింది. చెప్పిన తర్వాత ఆవిడ తల్లికి జ్ఞాన ఉపదేశం చేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టే ఆవిడ అందులోంచి బయటపడి తర్వాత ముక్తి పొందుతుంది. ఇది కపిల మహర్షి. చెప్పి తర్వాత ఏం చేస్తాడైనా అక్కడి నుంచి వెళ్ళి పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడ తపస్సులో ధ్యానంలో ఉంటాడు. అలా అంతే పైన భూలోకంలో అనేక మందికి తత్వబోధ చేస్తాడు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్నప్పుడు ఈ హడావిడంతా జరిగింది. సరే, ఇదంతా అయిన తర్వాత ఏం చెప్పాడు, సగరుడు మనవణ్ణి పిలిచి అంశమంతుడిని నువ్వు వెళ్ళి చూడు అక్కడ ఏమైందో అని చెప్పాడు కదా. అంశమంతుడు అతను కూడా మహావీరుడే, 20 ఏళ్ళు ఉన్న చాలా గొప్ప వీరుడు. వెంటనే అతను కూడా బయలుదేరి వెళ్ళాడు. వెళితే అందరినీ అడగతాం ఎక్కడున్నాడు, వాళ్ళకి కొంచెం కొంచెంగా తెలిసింది. ఎక్కడికి వీళ్ళందరూ పాతాళ లోకానికి వెళ్ళారు. అక్కడి వరకు వెళ్ళేసరికి ఈయన కూడా పాతాళ లోకానికి, అంటే వాళ్ళు ఆల్రెడీ తవ్వేసి ఉన్నారుగా, దాన్ని బట్టి అడుక్కు వెళ్ళాడు.
వెళ్ళేసరికి ఆయనకు కూడా ఈ 4 ఏనుగులు కనిపిస్తాయి. అది ఆ దిగ్గజాలు అంటారు. ఆ 4 దిగ్గజాలకి నమస్కారం చేసి పూజ చేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి కపిల మహాముని ఆశ్రమం. ఆయన లేడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 60,000 బూడిద కుప్పలు కనిపించాయి. యాగాశ్వం ఉంది. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఎంత పని జరిగింది, ఇలాగా భస్మం అయిపోయింది, ఏంటైపోయింది ఆయనకి తెలియట్లే పాపం. ఎవరు భస్మం చేశారో కూడా తెలియదు. యాగాశ్వం మాత్రం దొరికింది. వెంటనే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అక్కడ ఆయనకి గరుత్మంతుడు కనిపిస్తాడు. గరుత్మంతుడు వీళ్ళకి ఒక దూర చుట్టం. వెంటనే గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామిని ఏమైంది ఇక్కడ, ఇలా ఎందుకు జరిగింది అంటే గరుత్మంతుడు జరిగిందంతా చెప్తాడు. ఇలాగ కపిల మహర్షి మీదికి వెళ్ళారు ఈ 60,000 మంది, ఆయన భస్మం చేశాడు. అయ్యో అని వెంటనే ఆయనకి ఇప్పుడు ఏం చేయాలి, తక్షణం ఏం చేయాలి అంటే అక్కడ ఎక్కడి నుంచి అయినా నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి తర్పణాలు వదలాలి. లేకపోతే ఆ జీవుడు అక్కడే కొట్టుకుంటూ ఉంటాడు, 60,000 మంది జీవులు. అందుకని అయ్యో నేను నీళ్ళు ఇస్తానంటే అక్కడ ఎక్కడ నీళ్లు లేవు. ఇప్పుడు గరుత్మంతుడు చెప్తాడు, ఈ నీళ్లతో తర్పణాలు ఇస్తే వీళ్ళకి ముక్తి దొరకదు. ఎందుకంటే ఒక ఋషి శాపం వల్ల మరణించిన వాళ్ళకి సద్గతులు ఇట్లా పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ముక్తి ఉండదు. కాబట్టి ఏం చేయాలి, గంగని తీసుకురావాలి, ఆకాశం నుంచి తెచ్చి ఆ గంగా నదితో వాళ్ళకి తర్పణాలు వదిలితే వాళ్ళకి ముక్తి, ఆ జీవులకు ముక్తి వస్తుంది. గంగా నదిని తీసుకురావాలి, అది ఎలా సాధ్యం స్వామి అంటాడు. అది తీసుకురావాలి అని తెలుసు, ఎలా సాధ్యమో నాకు తెలియదు అని గరుత్మంతుడు చెప్తాడు. ముందర యాగాస్వాన్ని తీసుకెళ్ళు అక్కడ మీ తాతగారి దగ్గరికి అంటే ఆయన యాగాస్వాన్ని తీసుకుని వెనక్కి వచ్చాడు. అంశుమంతుడు తీసుకొచ్చి సగరుడికి అప్పచెప్పి యాగం పూర్తయిన తర్వాత అప్పుడు మెల్లిగా జరిగిన విషయం అంతా చెప్తాయి. సగరుడు చాలా బాధపడ్డాడు. ఒకళ్ళ ఇద్దరా అండి, 60,000 మంది పిల్లలు కదా, పాపం ఎక్కడో తపస్సు చేసి మరీ కన్నాడు. అయ్యో ఎలాగా అని బాధపడ్డాడు. ఏం చేయాలి అంటే గంగని తీసుకురావాలి. గంగని ఎలా తీసుకొస్తారు, అసలు ఏ పనైనా అది అవ్వదే అని చాలా బాధపడ్డాడు. ఆ బాధలో కొద్ది రోజులైన తర్వాత మనవడికి ఆ మొత్తం అప్పచెప్పి ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ అంశుమంతుడు ప్రయత్నించాడు, అనేక మందిని అడిగాడు. అంటే వాళ్ళందరూ చెప్పారు దీనికి ఒకటే మార్గం, ముందర దేవతల్ని ప్రార్థించి వాళ్ళ అనుమతి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది గంగ, అక్కడి నుంచి రావాలంటే కష్టం, ఇవన్నీ చెయ్యాలి. అలాగా నేను చేయగలనా లేదా అని ఆలోచిస్తున్నాడు. అయిపోయి అతని జీవితం ముగిసింది. అతని తర్వాత ఆయన కొడుకు దిలీపుడు వచ్చాడు. దిలీపుడు అంశుమంతుడి కొడుకు. దిలీపుడు కూడా చాలా గొప్ప రాజు. ఇక్ష్వాకు వంశంలో ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. ఆయనకు కూడా తెలిసింది తన పూర్వీకులు ఈ విధంగా బాధపడ్డారు అని తండ్రి ద్వారా. ఎలాగా అని ప్రయత్నం చేస్తే ఋషులను అడిగి అడిగితే వాళ్ళు ప్రార్థించాలి దేవుణ్ణి, శివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మ నీకు ఏం చేయాలో చెప్తాడు. బ్రహ్మదేవుణ్ణి వెళ్ళి ప్రార్థించేంత శక్తి నాకు లేదు అని దిలీపుడు వదిలేశాడు. దిలీపుడి కొడుకు భగీరథుడు పుట్టాడు. భగీరథుడు మనందరికీ తెలుసు, భగీరథ ప్రయత్నం అనేది మనందరికీ అలవాటైన మాట. ఆ భగీరథుడు ఎక్కడ సగర పుత్రులండి, ఎన్ని ముందర తరాల వాళ్ళు, కానీ తన పూర్వీకులు అలా బాధపడ్డారు అనే విషయం అదని తెలుసు. కొంతకాలం దిలీపుడు భగీరథుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పరిపాలించిన తర్వాత మనసులో అదే ఆలోచన, అయ్యో నా పూర్వీకులు ఇంత బాధపడుతున్నారే, నేను ఇలా ఉంటే ఎలాగా, నేను సుఖంగా ఉండగలనా, వాళ్ళ ఆశీర్వచనాలు కూడా నాకు కావాలి నా వంశానికి. ఆయనకి పాపం పిల్లలు లేరు భగీరథుడికి. వెంటనే ఆయన ఏమనుకున్నాడంటే ఇలా కాదని తన మంత్రులకి వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పి బ్రహ్మదేవుడి గురించి కదా తపస్సు చేయమన్నారని తపస్సు మొదలెట్టాడు. బ్రహ్మ చాలా కఠినమైన తపస్సు చేశాడు. భగీరథుడు అంటే అసలు పట్టుదలకి మారుపేరు కదా. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నీకేంటి, ఎందుకు పూజ చేస్తున్నావు, నీకు ఎందుకు తపస్సు చేస్తున్నావు, ఏం వరం కావాలి, నాకు ఆకాశంలో ఉండే గంగ కావాలి అంటే నవ్వాడది. మేమే ఇక్కడి నుంచి అడిగి తీసుకెళ్ళాము, అది మాకు చాలా పవిత్రమైనది, దైవ కార్యాలకి వాడుకోము, అది రావడం అసంభవం అంటే కాదు స్వామి నాకు కావాలి, దాన్ని నన్ను ఏం చేయమంటారు. దానికి నువ్వు తీసుకురావడం అనేది కష్టం. ఎందుకో తెలుసా, ఆకాశంలోంచి గంగ కింద పడితే భూమి చీలిపోతుంది, ఆ వేగాన్ని తట్టుకోలేదు. కాబట్టి దాన్ని భరించేవాడు ఎవడో కావాలి. ముందర వాళ్ళు భరించి ఆ తర్వాత భూమి మీదకి వదలాలి. ముందర వాళ్ళని పట్టుకో, గంగని ఎట్లాగొట్లా నేను ఇంద్రుడు చెప్పి నేను తెప్పిస్తాను, కానీ అక్కడ అది దాని సంగతి చూసుకోవాలి అన్నాడు. ఎవరు అని ఈయన అడిగాడు. అంటే ఒక్క పరమశివుడు ఒక్కడే చేయగలడు, ఇంకా ఎవ్వరూ చేయలేరని చెప్పేసి పరమశివుడికి అప్పుడు ఈయన తపస్సు మొదలెట్టాడు. మామూలు తపస్సుకి ఇంక ఇప్పుడు ఎక్కువ సమయం కూడా తక్కువైపోతుంది దానికి. ఎలాగా అంటే ఇప్పుడు కఠినమైన తపస్సు చేద్దాము అని భగీరథుడు అనుకున్నాడు. అనుకుని
ఒక్క వేలు మీద నిలబడి తపస్సు చేశాడండి. 1 సంవత్సరం పాటు ఒక వేలు మీద. మీరు ఒక క్షణం నిలబడండి, ఒక క్షణం కూడా మనం నిలబడలేం. మన బరువుని మన వేలు పట్టుకోలేదు, వెంటనే ఫ్రాక్చర్ అవుతుంది. ఒక్క వేలు మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేశాడు. అంటే భోజన, ఆహారం, నిద్ర ఏవీ లేకుండా తపస్సు చేసేసరికి అంత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు గౌరీదేవితో సహా. ఏంటి కావాలి నాకు? ఇలాగా గంగాదేవిని నేను బ్రహ్మదేవుడి ద్వారా ప్రసన్నం చేసుకున్నాను. ఆవిడ కిందికి వస్తుంది, దాన్ని నిలవరించే వాళ్ళు ఎవరూ లేరు స్వామి, నువ్వు దయచేసి నాను ఆ గంగాదేవిని భూమి మీదకి వచ్చేలా చూడు. వెంటనే ఆయన ఒప్పుకున్నాడు. అలాగే తప్పకుండా అనేసి నిలబడ్డాడు. మనకు తెలుసు, మనం చాలా చోట్ల చూసాం కూడా, ఆ బొమ్మ అలా కళ్ళల్లో మెదులుతుంది. పరమశివుడు ఆకాశం అంత ఎత్తు ఎదిగి ఆయన్ని వ్యోమ కేసుడు అంటారండి. ఆకాశమే ఆయన జుట్టుగా కలవట, అంటే ఆకాశం అంతా నిండిపోతాడు. అసలు ఆయన ఉంటే ఇంకెక్కడ చోటు ఉండదట, అంత పెద్దవాడు. అలా అయిపోయి ఇలా నడుము మీద 2 చేతులు పెట్టుకుని నిలబడి చూస్తుంటాడు ఆకాశాన్ని. గంగాదేవి ఇప్పుడు మనము రామాయణం చదువుకునేటప్పుడు స్టోరీ లాగా చదువుకోవట్లేదు కదా, క్యారెక్టర్స్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. గంగాదేవి మనస్సులో ఎలా ఉందో మీరు ఊహించుకోండి. మొట్టమొదట హిమవంతుడు కూతురుగా పుట్టింది. తండ్రి ఎవరికో దేవతలు వచ్చి అడిగేసరికి ఆవిడ్ని దేవలోకానికి పంపించేశారు. ఆవిడికి పాపం ఎలా ఉంటుంది మనస్సులో. పుట్టింది, ఇంకా చక్కగా ఉంది అమ్మ నాన్న దగ్గర, వెంటనే అక్కడెక్కడికో వెళ్ళని పంపించేశారు. బాధేసింది ఆవిడకి, వెళ్ళింది. కానీ స్వర్గం, ఆవిడందరూ తన నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు, చాలా ఇది చేస్తున్నారు. బ్రహ్మ లాంటి వాళ్ళు కమండలంలో పెట్టుకుని తిరుగుతున్నాడు. విష్ణుమూర్తి పాదాలని తగిలింది ఆవిడ, వెళ్ళి దాంతో కడిగాడు. దాంతో ఆవిడ మామూలుగా ఆవిడ చాలా గొప్పగా అనిపించింది. ఆహా అని వెంటనే నన్ను చూసి కిందికి నువ్వు దూకాలి, అక్కడికి కిందికి వెళ్ళాలి భూమి మీదకి అని చెప్పాడు ఇంద్రుడు. కిందికి వెళ్ళడానికి ఆవిడ సిద్ధమైంది. కిందికి చూసింది. చూస్తే అక్కడ పరమశివుడు నుంచుని ఉన్నాడు. ఆవిడికి పరమశివుడి గురించి తెలీదా? మనకి తన చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాడు. తెలీదా అంటే ఆ క్షణంలో ఆవిడ మరి మర్చిపోయిందో, లేకపోతే నేనెవరు అన్న ఆహ్వానంలో ఉండిపోయిందో తెలియదు. ఒక్క నిమిషంలో ఆయన మీద పడి, ఆయనతో పాటు నాతో పాటు ఆయన కూడా పాతాళానికి తీసుకెళ్ళిపోతాను, నేను అక్కడి నుంచి దూకితే ఏంటి అసలు ఎవరు తట్టుకుంటారు నన్ను అనుకో అని వెంటనే అక్కడి నుంచి ఆకాశం నుంచి పడడం మొదలెట్టి చూశాడు శివుడు. అహంకారం పైనుంచి దూకుతోంది. ఈ అహంకారంతో దూకితే కొంచెం ఈ అహంకారం తగ్గించాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఆయన అసలే చెప్పాను కదా, కపర్ధి అంటారు, తర్వాత ఈయన వ్యోమకేశుడు అంటారు. అంతంత జుట్టు జడలుగా ఉంటుంది. దాంతో పెద్ద దుర్గంలాగా, ఒక పెద్ద కోటలాగా చేసేసాడు జుట్టుని. అంతే, అక్కడి నుంచి పడుతోంది గంగ, ఆ జుట్టులో పడుతోంది. బయటికి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు. అంతే, అంత మొత్తం గంగని ఈ జుట్టులో, ఈ జడల్లో ఉంచేశాడు. అందులో తిరుగుతోందిట గంగమ్మ. ఎక్కడ ఆవిడికి బయటికి రావడానికి చోటు కనిపించట్లా. అంటే అంత దట్టమైన చిక్కటి జుట్టు, జడలుగా ఉంది. అదొక కోటలాగా అయిపోయింది. అందులోంచి ట్రై చేస్తోంది. ఎక్కడ తిరిగినా ఆవిడికి రావట్లేదు. అందులో తిరిగి అలసిపోయి అలా ఉండిపోయింది. బయట కిందన పాదాల దగ్గర కూర్చున్నాడు. శివుడి పాదాల దగ్గర భగీరథుడు. ఇంకేముంది, ఒక్క క్షణంలో కింద పడుతుంది, నేను తీసుకెళ్ళిపోతాను గంగమ్మని. ఎక్కడా లేదు, ఎంత చూసినా రాలేదు. చూసి వేసారిపోయాడు. అర్థమైపోయింది, ఇక్కడ ఆయన జుట్టులో ఉండిపోయింది, ఇంకా రావట్లేదు గంగమ్మ. వెంటనే ఇక్కడి నుంచి మళ్ళా ప్రార్థన మొదలెట్టాడు. స్వామి, నువ్వు బోళా శంకరుడు అంటారు, అదంటారు, ఇదంటారు, నేను గంగ కోసం వచ్చాను నాయన, నువ్వు అది బంధిస్తే ఎట్లా, నా కోసం వదిలిపెట్టు. శివుడు చూసి అప్పుడు ఆయన పాయలోంచి, జుట్టులోంచి వదిలాడు. చూడండి, మీకు తెలుసు అందరికీ, ఆయన సిగలోంచి గంగమ్మ దూకడం అనేది మనందరికీ కళ్ళకు కట్టిన దృశ్యం. అలాగా అక్కడ బిందు సరోవరం, ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ సరోవరంలోకి వదిలేశాడు. ఇక్కడ 7 పాయలుగా గంగాదేవి పడి, 7 పాయలుగా పడితే అందులో 3 పాయలు ఒకవైపు, 3 పాయలు ఇంకొక వైపు వెళ్ళిపోయి, ఒక పాయ మాత్రమే భగీరథుడు వెంట రావడం మొదలైంది. ఒక్క పాయ, 7 పాయలుగా శివుడి తలమించి సరోవరంలో గంగాదేవి పడిన తర్వాత అక్కడి నుంచి 3 పాయలు ఒకవైపు వెళ్ళిపోయాయి, 3 ఇంకొక వైపు వెళ్ళిపోయాయి. పాయలు అంటే ఏంటి, చిన్నవి అనమాట, ఇలా వెళ్ళిపోయాయి. ఒక్కటి మాత్రమే భగీరథుడు వెంట వస్తుంది. భగీరథుడు అన్నాడు, నేను ఒక రథం మీద ఉంటాను, రథం మీద వెళ్తూ ఉంటాను, నన్ను అనుసరించు. అప్పుడు నేనేం చేస్తానంటే అలా కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళాలి. అక్కడ ఈయన వీళ్ళ సగరపుత్రుల భస్మరాసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి అని గంగమ్మకి అన్ని చెప్పాడు. సరే అండి అని బయలుదేరింది. ముందర భగీరథుడి రథం వెళుతోంది, వెనకాతల గంగమ్మ వెళ్తోంది.
ఉత్సాహంగా ఉంది. శివుడిని తగిలి వచ్చిందేమో 3 మూర్తులని తగిలిందండి. ఏం అదృష్టం అండి. ఒకవైపు బ్రహ్మ కమండల, విష్ణుమూర్తి పాదాలు, శివుడి తలమించి శివుడిని తగిలి, అలా త్రిమూర్తులకి తగిలి వస్తున్న గంగని చూసి దేవతలట ఆకాశం నిండిపోయిందండి. ఆ రోజు చూస్తున్నట్టు అందరు పైకి వచ్చేసి, కొంతమందికి ఏమో గబుక్కులు వచ్చి, ఆహా 3 మూర్తులని తగిలింది కదా, మనకి దర్శనమే అవదే, త్రిమూర్తులది ముగ్గురిని తగిలొచ్చింది అమ్మవారు, స్నానం చేస్తే బాగుండు. కానీ ఆ వేగం చూసి భయపడిపోయి దేవతలు లాంటి వాళ్ళే అక్కడక్కడ ఆగిపోయి ఇలా నీళ్లు తీసి జల్లుకుంటున్నారు. ఎంత వేగంగా నేల మించి ఇలా వస్తోందంటే అందులో జలచరాలు అనేకం ఉన్నాయటండి. మొసళ్ళు, తర్వాత తాబేళ్లు, చేపలు అన్నిటిని పట్టుకొని ఇలా వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే ఉత్తుంగ తరంగాలు అంటారు కదా, అదే గంగా అవతరణలో మనకి ఎంత మంది ఎన్ని పద్యాలు ఎన్ని పాటలు రాశారు. ఆ దూకడం, ఇలా దూకడం, కొండల మించి దూకుతోంది, పెద్ద పెద్ద రాళ్ల మించి రాళ్లను కూడా తనతో పాటు తెచ్చేస్తుంది, ఉత్సాహంగా గంతులేసిస్తుంది గంగాదేవి. అలా వస్తూ ఉంటే నొరగలు నొరగలు నొరగలు. నాకు అనిపిస్తుంది బ్రహ్మ కమండలో ఉన్నప్పుడు బ్రహ్మ ఎరుపు రంగులో అంటారు, అప్పుడు ఎర్రగా ఉందేమో. తర్వాత విష్ణుమూర్తితో పాదాలు తగిలినప్పుడు కొంచెం నల్లగా మారుంటుంది తల్లి, నీలం రంగులోకి. మళ్ళా శివుడి మీదికి దూకినప్పుడు శివుడు తెలుపు కదా, అప్పుడేమో తెల్లగా అయిపోయింది. అందుకని ఇప్పుడు దూకుతున్న గంగమ్మ తెల్లటి నురుగులో అతి తెల్లగా అత్యంత అందంగా ఉంది. అలా దూకుతూ దూకుతూ వస్తుంటే కొంతమంది దేవతలందరూ పోనీలే మనం ఆవిడ వెంబడి వెళ్దాం, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అని ఆవిడ వెంబడి కొంతమంది రథాలు వేసుకుని బయలుదేరారు. ఆ అందరినీ చూసిన ఉత్సాహంలో ఇంకా ఆవిడ ఉత్సాహంగా వెళ్ళిపోతుంది. ఇలా వెళుతున్న గంగమ్మని ఆ తీరుని ఎంత బాగా వర్ణిస్తారు. అలా వెళ్ళి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక 100 సూర్యకాంతులు వచ్చిన అనుభూతి వచ్చింది చూసేవాళ్ళకి. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఇందులో ఉన్న తెలుపు నొరగా కాకుండా ఆకాశంలో వచ్చిన ఆ దేవతలు, వాళ్ళందరివి ఆయుధాలు, వాళ్ళందరివి అవన్నీ చూసి అలాగా అందరూ నమస్కారం చేశారు. చేసిన తర్వాత అక్కడ ఒక మహర్షి ఆశ్రమం వచ్చింది. దారిలో ఇలా ఇలా మలుపులు తిరుగుతూ వెళ్తోంది, మలుపులు తిరుగుతోంది, ఇలా ఇలా తిరుగుతోంది, ఇలా ఇలా తిరుగుతోంది, ఇలా ఇలా దూకుతోంది, వెళుతోంది. కానీ ఆ ఉత్సాహంలో ఇలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక చిన్న మహర్షి ఆశ్రమం వచ్చింది. అది చూసుకోలేదంటే వెళుతోంది, కానీ ఆ వేగం, ఆ ఉద్ధృతంకి ఆ మహర్షి ఆశ్రమం మునిగి అక్కడ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. చూశాడు, ఓ వెనక ముందు చూసుకోకుండా దూకేస్తోంది గంగా, ఇలా కాదులే అనేసి వెంటనే ఏం చేశాట, అక్కడ ఇలా మంత నీరంతా వచ్చేస్తుంది కదా, ఒక ఉద్ధరిణితో తీసుకుని ఇలా వేసుకుని ఆచమనం చేశాడు. జస్ట్ ఇలా ఆచమనం చేశాడు అంతే, నీళ్ళన్నీ మాయం, ఒక చుక్క లేదు అక్కడ. అంటే మొత్తం గంగని తాగేశాడు. ఆయన పేరు జహ్ను మహర్షి. జహును మహర్షి ఇలా ఆచమనం చేసుకుని గంగని తాగేశాడు. ఈయన ముందర రథంలో వెళ్ళిపోతున్నాడు. పాపం భగీరథుడు వెనక్కి వచ్చేస్తాను, చప్పుడు, హడావిడి, దేవతలు, గోల, వెలుతుర్లు అన్ని వెళుతున్నాడు. ఉన్నట్టుండి అందరూ అయ్యో అయ్యో అంటున్నారు. మాయమైపోయింది, ఏం లేదు. వెనక చూస్తే చప్పుడు లేదు, చుక్క నీళ్ళు. భయమేసిపోయింది. ఏమైంది, ఇంత కష్టపడి తెచ్చాను, ఇంతవరకు వచ్చేస్తోంది పాతాళం, ఏమైంది? వెనక్కి తిరిగి అప్పుడు కొంచెం వెనక్కి మళ్ళా దిగేసి రథం చూసి పరిగెడితే అక్కడ జహ్ను మహర్షి ఫస్ట్ చేసుకుంటాడు. అప్పుడు చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు, తాగేసి ఆచమనం చేసేసాడు గంగ అంతా ఆయన కడుపులోకి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రార్థించాడు, స్వామి నేను ఈ విధంగా గంగని ఎంతో ప్రయత్నం చేసి తెచ్చుకున్నాను, ఎందుకు పొరపాటున మీ ఆశ్రమం మునిగింది, దయచేసి ఆ గంగను వదలండి స్వామి అని. మరి ఇంత లోక కళ్యాణం కోసం, పూర్వీకుల కోసం ఇంత కష్టపడ్డాడే పాపం అని, అలాగే అని ఆయన వదిలేశాడు. ఎలా వదిలేశాడు? చెవులోంచి వదిలేశాడు. ఎంత తపస్సంపన్నుల్లో చూడండి, ఆచమనంతో అంత గంగని తాగడం ఏంటి, చెవులోంచి వదలడం ఏంటంటే వాళ్ళ ఒక్కళ్ళు ఎంతంత శక్తి సంపన్నులు. అలా వదిలేసరికి చెవులోంచి గంగమ్మ బయటకు వచ్చేసింది. అందుకని అప్పుడు అందరూ దేవతలందరూ అన్నట్టు, ఓహో ఈయనకి కడుపులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చావు కదా, అందుకని ఆయన నీకు తండ్రి లాంటి వాడు, నువ్వు ఆవిడికి కూతురు లాంటి దాన్ని, కాబట్టి నీ పేరు ఇంక నుంచి జహ్ను మహర్షి. లోపలికి ఆయన ఉదరంలో ప్రవేశి బయటకు వచ్చావు కాబట్టి నీ పేరు జాహ్నవి అని చెప్పాడు. కాబట్టి జహ్ను మహర్షి కడుపులోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయిపోయింది ఆవిడ పేరు. అలా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడకి నిండుతనం వచ్చింది. ఇదివరకు లాగా పరుగులు లేవు. ఎందుకంటే చూడండి, జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడే మనలో హడావుడి తగ్గుతుంది కదా, నిండుగా చక్కగా ప్రవహిస్తాం, మెల్లిగా ఆయన వెనకాతల నిదానంగా వెళుతుంది. అలా వెళ్ళేసరికి అప్పుడు పాతాళానికి అక్కడి వరకు వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆ పాతాళ లోకంలోకి ప్రవేశించింది. 60,000 అక్కడ బూడిద కుప్పలు ఉన్నాయి. అప్పుడు చెప్పాడు, తల్లి ఒక్కసారి వీటి మించి ఒక్కసారి ప్రవహించు. అప్పుడు వాటి మించి ప్రవహించే అందులోంచి జ్యోతుల్లాగా 60,000 మంది పాపం అప్పటి వరకు తప్పించిపోతున్నారు. ఆ జీవులు బయటకు వచ్చి వాళ్ళకి జీవితాలు తరించిపోయాయి. ఆకాశం నుంచి వచ్చిన గంగ, ముగ్గురు మూర్తులను త్రిమూర్తులను ముట్టుకొని వచ్చిన గంగ వాళ్ళ జీవితాలను పవిత్రం చేస్తుంది. వెంటనే వాళ్ళు వచ్చి భగీరథుడిని దీవించి, నీకు అంటే ఎప్పుడైనా అండి పితృదేవతల వల్ల సంతానం అభివృద్ధి చెందుతుంది, సంతానం కూడా కలుగుతుంది. అందుకే మనకి పితృదేవత ఆరాధన ముఖ్యం, పితృదేవతల్ని స్మరించుకోవడం ముఖ్యం, పితృదేవత కార్యాలు ముఖ్యం. ఎప్పుడు ఏమి మానకూడదు, మనం మానకూడదు, మన పిల్లలకి చెప్తూ ఉండాలి. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మన జీవితంలో. మనం ఏంటంటే దేవతారాధన చేస్తాం, పితృదేవతారాధన కొంచెం అలాగా పర్వాలేదులే ఏదో చేస్తాం అలా కాదండి. అది చేసి తీరాల్సిన విషయం మన జీవితంలో, మానకూడదు మన పితృదేవతలు. అలా చేసేసరికి వాళ్ళ ఆశీర్వచనంతో పిల్లలు పైకి వస్తారు, నీకు సంతానం కూడా కలుగుతుంది అని వెంటనే దేవతలు కూడా అన్నారు. వాళ్ళు కూడా అందరూ దీవించారు భగీరథుడిని మించిన తర్వాత. ఇప్పుడు ఇప్పుడు మనకి తెలిసింది త్రిపథగా అంటే అర్థం ఏమిటో. ఏంటి, ముందర భూమి మీద పుట్టింది, తర్వాత స్వర్గానికి వెళ్ళింది, తర్వాత పాతాళానికి కూడా వచ్చింది కదా. 3 లోకాలకి వచ్చిన గంగమ్మని త్రిపథగా అంటారు. ఇవన్నీ ఆకాశంలో దేవతలు మందాకిని అని పిలుస్తారు. ఒక్క పేరు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వెంటనే బ్రహ్మదేవుడు అక్కడికి పరుగును వచ్చేటండి. ఎప్పుడైతే 60,000 మంది వెళ్ళిపోయారో బ్రహ్మదేవుడు మళ్ళా పిలవకుండా వచ్చాడు భగీరథుడి దగ్గరికి. వచ్చి ఎంత భగీరథ ప్రయత్నం చేసావయ్యా నువ్వు, చేసి గంగాదేవిని అక్కడి నుంచి రప్పించుకున్నావు. ఇంక నుంచి ఈ నది పేరు భాగీరథి, నీ పేరు మీద ఇలా గంగ పిలువబడపడుతుంది అని చెప్పాడు. ఒక్క మనిషి పేరు మీద గంగాదేవి పేరు మారిపోయి భగీరథి అయిపోయించాడు. తర్వాత పాతాళంలో వాళ్ళు ఆ నదికి భోగవతి అని పేరు పెట్టుకున్నారు. సో అక్కడ మందాకిని, ఇక్కడ భాగీరథి, పాతాళంలో భోగవతి, ఇలా 3 పేర్లతో పిలువబడుతుంది. ఇంత స్వామి మన పరమశివుడు గంగని ధరించి గంగాధరుడు అయ్యాడు. గంగాధర చూసారా, గంగ వచ్చి ఎన్ని పేర్లు మనకి జీవితంలో రకరకాలన్నీ పెట్టేసింది. ఈ విధంగా చెప్పి అయిన తర్వాత అప్పుడు భగీరథుడిని ఈయన మెచ్చుకున్నట్టు, ఎంత చక్కగా చేశావు, ఇలాంటిది ఉత్తమోత్తమైన విషయం, చాలా బాగుంది ఇలా నువ్వు చేయడం అంటే. ఒక్క మాటే అన్నట్టండి భగీరథుడు, ఇది నా గొప్ప కాదు, నేను చేయడం కాదు, ఇది నా తండ్రి నా తాత అంతకు ముందర వాళ్ళంతా తపస్సు చేయడానికి ప్రయత్నించారు, వాళ్ళు ప్రార్థనలు చేశారు, వాళ్ళ ప్రార్థనలో నా ప్రార్థన కలిసింది అంతే అన్నట్టు. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు మనల్ని వచ్చి ఎవరైనా మెచ్చుకున్నారు అనుకోండి, మీ తాతగారు చేయలేదు, మీ నాన్నగారు చేయలేదు, నువ్వు చేసావు, ఎంత గొప్పవాడు అంటే మనకు ఒక పిసర అహం ఉంటుంది కదా. అవును నిజమే అంటాం. కానీ ఆయన అలా అనలేదు. ఇది నా గొప్పతనం కాదండి, మా తాతగారు ప్రయత్నం చేశారు, మా నాన్నగారు ప్రయత్నం చేశారు, ఇప్పుడు నేను కొంత చేశాను, కానీ వాళ్ళవన్నీ తపస్సులన్నీ వచ్చి నా తపస్సులో కలిశాయి, కాబట్టి నా తపస్సు పండిందండి అన్నట్టు. బ్రహ్మదేవుడు అంతటి వాడు మెచ్చుకుని, నాయన నువ్వు చేసిన ఈ ప్రయత్నం కంటే అన్న మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవన్నీ వింటున్నాడు రాముడు, వింటున్నాడు నేర్చుకుంటున్నాడు, ఏంటి ఇలా మాట్లాడాలా, పూర్వీకులంటే ఇంత గొప్పతనమా, ఇంత గొప్పవాళ్ళ, ఇలా చెప్పాలా, నా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళ, మా భగీరథుడు ఇలాంటి వాడా, ఇవన్నీ వింటున్నాడు. వింటుంటే అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆయన్ని దీవించి గంగాదేవిని కూడా మెచ్చుకుని, అమ్మ నువ్వు అక్కడి నుంచి వచ్చావు, వీళ్ళందరికీ ఇచ్చేసావు అని మెచ్చుకుని వెళ్ళాడు. అప్పుడు భగీరథుడితో ఒక మాట అంతే, గంగ నాయనా నీ వల్ల వచ్చాను, నీ వల్ల నా పేరు కూడా భాగీరథి అయింది, ఇంత గొప్పవాడివి తీసుకొచ్చావు, అందరికీ ఇచ్చేసావు, నాకు ఒకే ఒకటి దిగులుంది అని చెప్పింది. గంగాదేవికి దిగులేమిటండి, కానీ ఆవిడ చెప్పింది ఏంటో తెలుసా అండి, ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు భూమి మీద ఉండాలి, ప్రవహిస్తూ ఉంటాను, కానీ ఎవళ్ళు వచ్చి స్నానం చేస్తారో తెలియదు. ఒక హంతకుడు వచ్చి చేయొచ్చు, ఒక చెడ్డవాడు దొంగ వచ్చి చేయొచ్చు, ఒక వ్యభిచారి వచ్చి చేయొచ్చు, వీళ్ళందరూ చేస్తే వాళ్ళందరి పాపాలు నాలో కలిసిపోతాయి కదా, ఇవన్నీ నేను ఎట్లా భరించను, ఇవన్నీ ఎలా చెయ్యను అని అడిగాడు. ఇప్పుడు చెప్పాటండి దేవతలు, అమ్మా వీళ్ళన్ని పాపాలు వస్తాయి నీలో, అందరూ వాళ్ళ పాపాలు కడుక్కోవడానికే నీలో స్నానం చేస్తారు, అవన్నీ నీకు అంటుతాయి, కానీ ఒక్క మహాత్ముడు ఒక్క పతివ్రత వచ్చి నీ దగ్గర స్నానం చేస్తే ఈ పాపాలన్నీ హరించి వేస్తాయి అని చెప్పాడు. ఆవిడ తపస్సు చేసి చూస్తూ ఉంటుందండి, ఎవరేస్తాడా నా దగ్గరికి మహానుభావుడు అని. ఎంతమంది మహానుభావులు చేశారు. శంకరాచార్య లాంటి వాళ్ళు వస్తే ఆవిడే వచ్చి ముందర పాదాలు కడిగింది, నేను వచ్చి స్నానం చేస్తే బాగుంటున్నారు.
లేదా ఆవిడ చూస్తుంది ఎవరు వచ్చి చేస్తారు అని. శ్రీరామచంద్రుడు చేశాడండి ఆవిడ దగ్గర స్నానం. ఎంత ఆవిడ సంతోషపడి ఉంటుందో కదా. మహావిష్ణువు దగ్గర ఆయన పాదాలు కడిగాను మళ్ళా వచ్చేస్తాడు ఇక్కడికి రాముడు అని. ఆవిడెంత సంతోషపడి ఉంటుందో. రాముడు సంతోషపడ్డం ఒక పక్కన పెడితే గంగాదేవి ఎంత సంతోషపడింది. కాబట్టి ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళు వస్తారో వీళ్ళందరూ చెయ్యాలి. గొప్ప గొప్ప పతివ్రతలు వచ్చి చేస్తేటండి పసుపు కుంకాలు ఇచ్చి చేస్తారు. వాడు చేస్తే ఆవిడ ఆ రోజు సంతోషపడిపోతుంది. అది ఆ అమ్మవారి వైపు. కాబట్టి అందుకని అసలు ఏమంటారు పెద్దవాళ్ళు, గంగా 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 అని 3 సార్లు అంటే చాలు మనం తరించిపోతాం అంటారు. అంత పవిత్రమైంది తల్లి. దాన్ని మనం ఏం చేస్తున్నాం, దాన్ని కూడా మనం పొల్యూట్ చేసి పడేస్తూ ఉంటాం నదికి వెళ్ళి. కాబట్టి మనం కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. నది స్నానం చేస్తుంటే సబ్బు వాడకూడదు, అక్కడ చెత్త వేయకూడదు, అక్కడ వీలుంటే పక్కకెళ్ళి అవన్నీ ఏదైనా మన వల్ల పడితే పసుపు కుంకాలు పొట్లాలు అవి తీసుకెళ్ళి జాగ్రత్త పడేయాలి. ఇలా కొన్ని మనం అట్లీస్ట్ మనం ఫాలో అవ్వాలి. మన జనరేషన్ నుంచి ఫాలో అయితే మన తర్వాత తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా కాన్షియస్గా ఉండాలి కదా, ఇలాంటివి చేయాలి. ఇది ఆయన దీనికి ఫలశ్రుతి. వాల్మీకి మహర్షి సుబ్రహ్మణ్య జననానికి చెప్పినట్టే దీనికి కూడా చెప్పాడు. విన్న వాళ్ళందరికీ ఆయు వృద్ధి అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది, స్వర్గ ప్రాప్తి కలుగుతుంది, దేవతలు ప్రసన్నులు అవుతారు. ఎందుకంటే పితృదేవతలు కాదు కదా, మన పితృదేవతలు ప్రసన్నులు అవుతారు, దేవతలు ప్రసన్నులు అవుతారు. కోరిన కోరికలు తీరుతాయి, పాపాలు నశిస్తాయి, తర్వాత కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, ఆయు వృద్ధి అని స్వయంగా వాల్మీకి ఈ కథకి ఫలశ్రుతి చెప్పాడు. చెప్పి నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఈరోజు ఇంత చక్కటి గంగా కథ విన్నారు కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ గంగా ఉంటే, గంగా నది జలం కొంచెం ఉంటే, ఈరోజు ఈ కథ అయిపోయిన తర్వాత అందరూ కొంచెం ఒక 2 చుక్కలు తీసుకుని తల మీద చల్లుకుని నమస్కారం చేయండి. ఎందుకంటే ఆవిడ కథ విన్నాం, ఆవిడ దానిలో ఉన్నాం కదా, కళ ముందంతా ఆవిడదే చూస్తున్నాం. అందుకని ఉంటే తీసుకోండి. లేదా ఇంట్లో లేదు, మీరు చక్కగా మామూలు నీళ్లలో చేయి పెట్టి గంగేచి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనుకుంటూ గంగాదేవిని తలుచుకుని నీళ్లలో చేయి పెట్టి అదే గంగా అనుకుంటే సరిపోతుంది. నీళ్ళంటేనే గంగ కదండి. మనం ఇప్పుడు ఎలా తయారయ్యామంటే నీటిని కూడా గంగా అంటాం కదా. అంటే గంగా అంటే మన జీవితంలో మనకు అంత భాగం. మీరు నార్త్ ఇండియన్స్కి వెళ్తే వాళ్ళు గంగా అనరు, గంగాజీ గంగామా అంటారు. అంటే అమ్మవారమ్మో అలా గంగా అని ఇట్లా పేరు పెట్టి పిలవకూడదు అంత ఇదిగా అంటారు. అంత మనకి అమ్మ తల్లి అంతే గంగా అంటే కదా. గంగమ్మలో స్నానం చెయ్యాలి. ఆవిడ హిమాలయాల్లోంచి వస్తుంది కాబట్టి ఎంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు గంగా నది మీద. ఆ నదిలో చేస్తే చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయంట. మీరు ఏ నదివైనా నీళ్లు పెట్టండి చెడిపోతూ ఉంటాయి, ఒక్కసారి ఉండవు. గంగ చెడవండి, అలా ఉంటాయి. ఎందుకు అంటే అందులో ఉంటే ఆ గొప్పతనం. ఇది గంగాదేవి. తర్వాత మీరు గంగాదేవి ఏంటంటే ఆవిడకి ఎప్పుడు ఆవిడ మొసలి వాహనం ఉంటుంది ఆవిడకి. మీరు ఆవిడ చూస్తే కనుక మొసలి వాహనం మీద కూర్చుని ఉంటుంది. అంటే నదీమ తల్లి కదా, మొసలి వాహనం మీద ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, తెల్ల రంగులో ఉంటుంది. తర్వాత ఆవిడ గంగాదేవి మీద మన శంకరాచార్య గంగా స్తోత్రం అని ఒక పెద్ద అత్యద్భుత స్తోత్రం రాశాడు. అదే నేను మీకు పంపించాను ఈరోజు. ఏంటంటే ఆయన అంటారు గంగాదేవిట శివుడి శిరస్సు మీద పడితే ఆయనకు పూల దండలా ఉంది. శిరస్సు మీద మన శ్రీకృష్ణుడు పెట్టుకున్న పూలదండలాగా ఆయన శివుడికి ఎలా ఉంది. తర్వాత అన్ని చోట్ల గబగబా ప్రవహిస్తూ ఉంటుందిట. అంటే మనం ఎప్పుడైనా మీరు ఋషికేశ్కి వెళ్ళి ఉంటే చూసుంటారు ఎలా పరిగెడుతుంటుందంటే గంగ. మనం వాళ్ళ గట్టిగా ఇనప గొలుసులు పెట్టుకోకపోతే మనం కూడా కొట్టుకుపోతాం, అంత స్పీడ్గా ఉంటుంది కదా. అదే కాశీకి వచ్చేసరికి నెమ్మదిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడు, శివుడు కదా, మరి ఆవిడ బట్టి బంధించాడు కదా, అందుకని మెల్లిగా వెళ్తుందిట. తర్వాత పాపరాశి జంతువులు కూడా స్నానం చేస్తాయి కదండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తూ ఉంటుందో జంతువులు చేస్తాయి. గొప్ప గొప్ప యోగులు చేస్తారు, గొప్ప గొప్ప పతివ్రతలు చేస్తారు, ఆచారులు చేస్తారు. కానీ అందరినీ పాప ప్రక్షాళన చేస్తుంది తల్లి. అలాంటి గంగాదేవి హరహర గంగే అంటారు, హరహర గంగే. అలాంటి గంగాదేవి అంత మనందరినీ పునీతం చేయడానికి ఈ విధంగా వచ్చింది అంటే చెప్పాడు. శ్రీరామచంద్రుడికి చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. మనం వింటున్నట్టే శ్రీరాముడు కూడా అంత ఆసక్తిగా ఉన్నాడు, వింటూ ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. నా పూర్వీకులు ఇంత గొప్పవాడు, గొప్ప అయిపోరండి. ఎలాగా మన తాతగారు ముత్తాతగారు ఇలాంటి పని చేశారు అంటే మనం ఎంత గొప్ప అయిపోతాం. వెంటనే మన ఆ ఊరికి వెళ్ళి మనకు చూడాలనిపిస్తుంది కదా. గొప్ప స్కూల్ కట్టారు మీ తాతగారు ఆ ఊర్లో,
మీ కాలేజ్లో ఒక పెద్ద డబ్బులు కట్టే పెద్ద స్కూల్లో కాలేజ్లో ఒక రూమ్ కట్టారని చెప్తారు. మనకి వెళ్ళి ఒకసారి చూడాలనిపించదా? అబ్బా మా తాతగారు చేశారా ఆ రోజుల్లో పాపం అని అలాగే అనిపిస్తుంది కదా. అలాగే ఇంకా శ్రీరామచంద్రుడు మా వంశంలో ఆయన తీసుకొచ్చారు అక్కడి నుంచి అని ఆయన చాలా సంతోషం వేసింది. వెంటనే చెప్పారు గురువుగారితో, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి నా స్నానం సంధ్యాలు అవన్నీ అక్కడ చెయ్యొచ్చు అంటే వెళ్ళి చేసిరా అన్నారు. నేను చెప్పాను కదా, విశ్వామిత్రుడికి తెలుసు గంగాదేవి స్వయంగా ఎదురు చూస్తోంది రాముడి పాదాల కోసం. ఎప్పుడైతే రాముడు అక్కడికి అడుగు పెట్టి గంగాదేవిని తీసుకున్నాడో ఆయన మానవ రూపంలో ఉన్నాడు, ఆ విషయం మనం మర్చిపోకూడదు. కానీ గంగాదేవికి తెలుసు ఆయన విష్ణుమూర్తి. ఆ వెంటనే ముందర ఆవిడొచ్చి ఆయన పాదాలు కడిగి అవకాశం దొరికింది ఆవిడకి. ఆయన తీసుకుని వెంటనే అక్కడ రాముడు లక్ష్మణుడు వాళ్ళు అవన్నీ పూర్తి చేసుకున్నారు. చేసుకునేసరికి గంగాదేవి పులకించి ఆవిడ గంతులేస్తోంది. అక్కడ వచ్చాడు రాముడు వచ్చాడు, రాముడు వచ్చాడు, ఇంకా అంత చల్లగా ఉంటారు. అలాంటి గంగాదేవి మనం తర్వాత గంగాదేవి గురించి కథలు ఎన్ని కథలు చదువుకున్నామండి? భారతంలో చదువుకోలేదు. గంగాదేవి కొడుకు ఎవరు మీకు అందరికీ తెలుసు, భీష్మ పితామహుడు. శంతనుడిని ఈ అష్ట వసువులు వచ్చి అడిగారు. అష్ట వసువులు వాళ్ళకి శాపం ఉంటుంది, వాళ్ళు భూమి మీద జన్మించాలి అని. ఇప్పుడు ఎవరి కడుపులో పుట్టాలి అని గొప్ప వాళ్ళు ఉంటే తప్ప ఎవరి కడుపుతో పట్ల మేము అలా రాలేము ఒక తల్లి గర్భంలో అని గంగాదేవి చాలా పతివ్రత కదా, పవిత్రురాలు కదా. ఆవిడని వచ్చి అడుగుతారు, అమ్మా నువ్వు మానవాకారంలో ఉంటే నీకు పుడతావు. ఆవిడంటుంది, నేను ఒక పురుషుణ్ణి నేను పెళ్లి చేసుకుని మిమ్మల్ని అందరినీ కనడం ఏంటి, ఇది నా వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళు 8 మంది వచ్చి బాధపడతారు, అమ్మా నువ్వు ఒక్కదానివే, నేను ఇంకెవరి కడుపులో పుట్టలేము, నీలాంటి దాన్ని మాకు కావాలి. వాళ్ళ కోసం, వాళ్ళకి ఇచ్చిన మాట కోసం, వాళ్ళని ఉద్ధరించడం కోసం ఆవిడ శంతన మహారాజుని పెళ్లి చేసుకుంది. లేకపోతే ఆవిడకే అవసరం లేదు, ఎందుకు చేసుకోవాలి? కానీ వాళ్ళకి ఇచ్చిన మాట కోసం చేసుకుంటే అప్పుడు ఒక్కళ్ళు చొప్పున ఆవిడకి 7 మంది పిల్లలు పుడతారు. పుట్టగానే వాళ్ళు మరణించాలి, ఎందుకంటే అప్పుడు కానీ వాళ్ళకి ఆ పీడ వదిలిపోదు, అంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఒక క్షణమే భగవంతుడు ఆయుధాన్ని ఇచ్చాడు. అందుకని వెంటనే పుట్టగానే తీసుకెళ్లి వాళ్ళని నీళ్ళల్లో వదిలేశారు. అది శంతనుడు 7 మందికి ఊరుకున్నాడు. ఎందో వాడిని కూడా అలా నీళ్ళల్లో పడేస్తూ ఉంటే చూసి భరించలేక గంగాదేవి చెయ్యి పడుతుంటాడు, నువ్వు పడేయద్దు నా కొడుకుని ఇలాగా. అదే ఎదురు చూస్తుంది గంగాదేవి, ఎందుకంటే అతనే భీష్మ పితామహుడు, అతను బతకాలి, అతని వల్లే మొత్తం భారతం నడవాలి అంటుంది. ఓకే నువ్వు నన్ను ఆపావు కాబట్టి ఇంక నుంచి నేను నీ దగ్గర ఉండను, వెళ్ళిపోతాను, కానీ ఈ పిల్లాడిని నేను పెంచుతాను అని గంగాదేవి అతన్ని పెంచి పెద్ద చేసి పరశురాముడు అంటే గొప్ప ఆయన దగ్గర విలువిద్య నేర్చుకునేలా చేసి విద్యాబుద్ధులు బ్రహ్మాండంగా నేర్పించి వాళ్ళ తండ్రికి అప్పచెప్తుంది. ఇంకా ఇదిగో నీ కొడుకుని నేను గొప్పగా తయారు చేశాను, ఇంకా బాధ్యత నీది. అది తర్వాత కదా. తర్వాత మళ్ళా విశ్వామిత్ర అంపశయ్య మీద పడిపోయినప్పుడు అడుగుతారు, నీకు దాహం, నాకు నోరెండిపోయింది, నీరు కావాలి, నేను భరించలేకపోతున్నాను అంటే బంగారు పాత్రలో ఒక మంచి సుగంధాలన్నీ కలిపిన నీళ్లు తీసుకొస్తాడు దుర్యోధనుడు, తాగు తాత, ఇలాంటి దాంతో నాకు దాహం తీరదు, నాకు పాతాళంలో ఉన్న గంగ కావాలి అని అడుగుతాడు. అదెవరు తెచ్చిపెట్టగలరు అంటే అప్పుడు అర్జునుడి వైపు చూస్తాడు, నాయనా నువ్వు ఒక్కడివే సమర్థుడివి, నాకు గంగనివ్వు అని. అప్పుడు ఆయన అర్జునుడు బాణం వేస్తాడు. పాతాళంలో ఉన్న అంటే అక్కడ ఎక్కడో ఉంది కదండి, కురుక్షేత్రం ఎక్కడో ఉంది, గంగ అక్కడ లేదు, కానీ అక్కడి నుంచి ఉన్న పాతాళంలోంచి గంగ ఎగిరొచ్చింది. కొడుకు కోసం పరిగెట్టుకుని వచ్చి ఆయనకి దాహం తీర్చింది. తల్లే కదా మరి, కొడుకే వచ్చి అప్పుడు చెప్పింది, నాయనా నీకు ఇంకా ఇప్పుడు కాదు, మారాలి, సమయం మారిన తర్వాత అంతవరకు నువ్వు ఉండాలి, ఉత్తరాయణం వరకు వచ్చే వరకు నువ్వు ఎదురు చూడు. అప్పుడు ఒక లోకోద్ధారకుడు వస్తాడు, ఆయన సమక్షంలో నీ ప్రాణాలు అన్ని తెలుసు ఆవిడికి. తన తండ్రిగా విష్ణుమూర్తి రావాలి మరి, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా శ్రీకృష్ణుడు వచ్చాక శ్రీకృష్ణుడి దగ్గర శ్రీకృష్ణుడిని చూస్తూ విష్ణు సహస్రనామం అప్పుడు చెప్పింది భీష్మ పరమాత్మ. ఆయన చూస్తూ విష్ణు సహస్రం చెబుతూ ఆయన చేతుల్లో ప్రాణాలు వదిలేసి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. అష్టమ వసు భీష్మ పితామహుడు. ఇలాంటి వాడు మన గంగమ్మ కడుపులో పుట్టాడు. కాబట్టి ఆవిడ చరిత్ర అండి, అంటే ఆవిడ తన జీవితాన్ని ఇంకొకళ్ళ కోసం కష్టపడినా అలా చరిత్రలో నిలిచిపోయేలాంటి భీష్ముడిని మనకి ఇచ్చింది. తర్వాత ఆవిడ ఇప్పటికీ నిలిచి ఎంతమంది పాపాలని మనకు అడుగుతోందండి. ఇప్పటికీ మనం వెళ్ళి ఆ పాపాలన్నీ పోవాలనే కదా మనం ప్రార్థన చేస్తాం, అన్ని తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆవిడ పాపాలు కూడా కడిగే మహాత్ముల కోసం కూడా ఎదురు చూస్తుంది శంకర. చెప్పాను కదా, ఇది గంగమ్మ తల్లి కథ. ఇది విన్న రాముడు
అప్పుడు వెంటనే అనుకున్నాడు, పూర్వీకుల గురించి ఆయన నోట్ చేసుకున్నాడు అన్ని పాయింట్స్ మైండ్లో. ఏంటి? ఒకటి త్యాగం, హిమవంతుడిలాగా త్యాగం అంటే త్యాగ బుద్ధి ఉండాలి. రెండు, మన పరివారంలో ఎవరైనా తప్పు చేస్తే ప్రజలకు నచ్చకపోతే నా వాళ్ళు అంటూ ఉంచుకోకూడదు, వాళ్ళని ప్రజలు ఒప్పుకుంటే వాళ్ళు పంపించే రాజ్యం నుంచి, అంతే. తర్వాత మూడు, పూర్వీకుల గురించి ప్రేమ. మా పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ నుంచి నేనేం నేర్చుకున్నాను. ఒక పట్టుదల అంటే పట్టుదల ఉండాలి. ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నాడు. అది ఇవన్నీ విశ్వామిత్రుడు మాటల మీద నేర్చుకుని తన చరిత్రని మౌల్డ్ చేసుకుంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయనే చేసుకుంటున్నప్పుడు మనం ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటున్నాం. 2 ముక్కలు చెవులో పడి మనం అందులో నోట్ చేసుకుని కొన్ని పాటలు మనం రాసుకున్నా సరిపోతుంది. ఆయన మైండ్లో నోట్ చేసుకున్నాడు, మనం పుస్తకాల్లో రాసుకుంటున్నాం. ఐ థింక్ మీరందరూ మీ పుస్తకాలు రాసుకుంటున్నారనే అనుకుంటున్నాను. అందరూ రామాయణాలు చక్కగా రాయండి. అందులో కూడా గంగమ్మ తల్లి కథ రాయాలి. మీరు ఎంత డీటెయిల్గా రాయకపోయినా కొంతైనా రాయాలి. ఎందుకంటే ఆ తల్లి చరిత్ర విన్నా, హరహర గంగే అన్న, గంగా 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 అన్న చాలండి. అది మీరు ఎందుకు పంపించానంటే స్తోత్రం చక్కగా వినండి. ఒక్కసారి విన్నా పుణ్యమేది. ఇది రామాయణంలో ఇంత గొప్పగా చెప్పిన గంగా తల్లి, గంగమ్మ చరిత్ర. దీన్నే గంగావతరణం అంటారు. చెప్పాను కదా, దీని గురించి అనేక మంది కవులు పద్యాలు పాటలు అనేకం రాశారు. అది మనకి ఊహించుకుంటేనే ఒక పిక్చర్ లాగా కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఎన్ని సినిమాల్లో కూడా, సీతా కళ్యాణం వీటన్నిటిలో కూడా తీశారు. ఎంతో అద్భుతంగా తీశారు తీయడం కూడా. అందుకని మనకి గంగ పుట్టడం, ఎలా రావడం, శివుడి మీద పడడం అంతా మనకి తెలుసు. ఆ గంగాధరుడు ఎలా నిలబడతాడు అంతా. కాబట్టి తలుచుకున్నా ఇంకొకళ్ళకి చెప్పినా కూడా మనందరికీ అన్ని విధాలుగా సకల శుభాలు కలుగుతాయి అంటారు. ఇది గంగాదేవి కథ. ఇక మనం స్వస్తి చెప్పుకొని తర్వాత మాట్లాడుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసం. స్వస్తి. చాలా బాగుందమ్మా. గంగని తీసుకొచ్చేసారు మా ఇంటికి. మీరు చెప్తుంటేనే వెళ్ళి తల మీద నీళ్లు పోసుకున్నాం. చేస్తారా? చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారమ్మా. నేను జాయిన్ అయ్యాను, క్లాసెస్ అటెండ్ ఎక్కువ అవ్వలేదండి. నా పేరు రాజలక్ష్మి గారా? ఇవాళ వింటే చాలా శ్రద్ధ అనిపించిందండి. చాలా బాగా చెప్తున్నారమ్మా. చాలా చాలా సంతోషం అండి. చాలా బాగుందమ్మా. గంగా నదిలో స్నానం ఆచరించి పునీతమైనట్టుగా ఉంది మీరు చెప్తుంటే. అంత చక్కటి అనుభూతిని కలిగించారు నాకు. చాలా థ్యాంక్స్. నాకు నిద్ర పట్టేసిందండి, పడుకుని పోయాను. నమస్తే అండి అమృతవల్లి గారు. ఈ రోజు కొంచెం లేట్ గా జాయిన్ అవ్వాల్సింది. మా నాన్నగారి మాసిక ఉంది ఈ రోజు. ఇది ప్రతికారి ఉన్న రోజు ఇది వినడం నాకు చాలా కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. బట్ చాలా అదృష్టంగా భావించాను ఈ రోజే మంచి ఉత్తమ గతులు కలగాలి అందరం ప్రార్థిస్తాం. నమస్తే అండి. అమ్మా చెప్పనా? చెప్పమ్మా శుభ. ఇవాళ భగవద్గీతది కూడా చెప్తున్నానమ్మా. చెప్పమ్మా. సాత్విక సుఖం అంటే అలవర్చుకోవాలంటే మొదట విషతుల్యంగా ఉంటుంది, కానీ చేయగా చేయగా అమృతంలా ఉంటుంది. భజన, ధ్యానం, సేవ ద్వారా లభించే సుఖం అనంతం. ఈ మూడు శరీరానికే కాదు, మానసికంగా కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. రాజస సుఖం, ఈ స్వీట్ తినాలి, అది తినాలి, ఇది చూడాలి అనగా అనుకున్నది అందగానే అదే సుఖం అనిపిస్తుంది, కానీ అది తాత్కాలికం. తామస సుఖం ఆత్మని మోహింపచేస్తుంది. పడుకోవటం, బద్ధకంగా ఉండటం, అవసరం లేని పని చేయటం, ఇతరులు చేసే మంచి పనులను అవహేళన చేయటం, కపటం, హింసించటం లాంటి పనులు. మన టైం తరిగిపోతుంది. వ్యర్థక్రియలు మాని సోమర్తనం వదిలి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి.
ప్రకృతి నుంచి ఉద్భవించిన ప్రతి ఒక్కరికి ఈ మూడింట్లో ఏదో ఒక గుణం ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుని మనల్ని మనం సంస్కరించుకోవటం మొదలు పెట్టాలి. రామాయణం చాలా బాగా కేవలం రావణాసుర సంహారానికే జన్మించడం లేదు, సంహరించాక 11,000 సంవత్సరాలు ధర్మపాలన చేసి ఎలా జీవించాలో చూపించడానికి కూడా మానవ జన్మ ఎత్తుతున్నాను అని విష్ణుమూర్తి చెప్పారు. విశ్వామిత్రుడు రామునికి అస్త్రశస్త్రాలతో పాటు సుబ్రహ్మణ్య శక్తి దైవబలం లభించాలి అని షణ్ముఖుని కథ చెప్పాడు. హిమవంతునికి 2 కూతుర్లు గంగా, పార్వతి. దేవతలు ఇంత పవిత్రమైన నది కావాలి అని గంగను కోరారు. దేవకార్యాలు లోక కళ్యాణార్థం గంగను దేవతలతో పంపించాడు హిమవంతుడు. బ్రహ్మకమండలంలో గంగ ఉంది. వామనావతారంలో ఆకాశం మీద విష్ణుపాదం రావటం చూసి బ్రహ్మ నా తండ్రి పాదం కడగాలి అని కమండలంలోని గంగతో పాదం కడిగారు. భూమి మీద నుంచి ఆకాశానికి మళ్ళీ తిరిగి భూమి మీదకి ఎలా చేరిందో రాముడికి చెప్తున్నాడు ఋషి. ప్రతి వ్యక్తికి 3 తరాలు తెలియాలి. తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు. మనం నేర్చుకుని పిల్లలకి చెప్పాలి. ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజుకి 2 భార్యలు ఉన్నారు. వారికి పుత్ర సంతానం లేని వల్ల హిమాలయాల్లో తపస్సు చేశారు భృగు మహర్షి కోసం. భృగు మహర్షి ప్రత్యక్షమై ఒక భార్యకి వంశోద్ధారకుడు ఒకడు పుడతాడు, 60,000 మంది ఉత్సాహవంతులు ఇంకో భార్యకి పుడతారని చెప్పాడు. పెద్ద భార్య కౌశిని వంశోద్ధారకుడు కావాలని చిన్న భార్య సుమతి 60,000 మందిని కోరారు. కేశినికి అసమంధుడు, సుమతికి సగరపుత్రులు పుట్టారు. అసమంధుడు పిల్లల్ని హింసించేవాడు. వాడి పెళ్లి చేస్తే మారతాడని చేస్తే కొడుకు పుట్టినా మారలేదు. సగరుడు కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరించాడు. రాజు అశ్వమేధ యాగం చేయగా అశ్వం మాయమైంది. సగరపుత్రుల్ని పంపాడు అశ్వాన్ని వెతకమని. పాతాళానికైనా వెళ్ళి పట్టుకురండి అని తండ్రి చెప్పాడు. వాళ్ళకి ఎక్కడా దొరకకపోయేసరికి అందరినీ చంపుకుంటూ భూమిని తవ్వటం మొదలు పెట్టారు పాతాళంలో వెతకటానికి. దేవతలు జరుగుతుందంతా చూసి భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. విష్ణుమూర్తి కపిలమునిగా ఉన్నాడు, ఆయన చూసుకుంటారు అని ఆయన అభయం ఇచ్చారు. పాతాళానికి వెళ్లారు సగరులు. 4 గజాలు భూమిని మోస్తున్నాయి. అక్కడ కపిలాశ్రమం కనిపించింది. అక్కడ గుర్రం కట్టివేయబడి ఉండటం చూసి కపిల మహాముని ధ్యానంలో ఉండగా ఆయనను దూషిస్తూ అస్త్రాలు ప్రయోగించబోయారు. అప్పుడు కపిలముని హూ అని హుంకరించాడు. అంతే సగరులు భస్మం అయిపోయారు. వెళ్ళిన పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియలేదు సగరునికి. బ్రహ్మ మనసు నుంచి ఎందరో ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి కూడా వచ్చారు. ఆయన విష్ణు కోసం తపస్సు చేశారు. విష్ణు ప్రత్యక్షమయ్యాక నేను చేయవలసిన కర్తవ్యానికి నాకు మంచి భార్యతో పాటు నువ్వు కూడా పుత్రుడిగా కావాలని కోరాడు. విష్ణుమూర్తి ఆర్ద్రతతో అంగీకరించాడు. నీకు పుత్రికలు కూడా పుడతారు, వారికి ఋషులతో వివాహం జరిపించాలని ఆజ్ఞాపించాడు. దేవహుతితో వివాహం జరిగింది. 9 మంది ఆడపిల్లలు పుట్టారు, వివాహం జరిపించారు. శ్రీ మహావిష్ణువు పుట్టగానే మందార వర్షం కురిసింది. తన జ్ఞానంతో ప్రజల్ని ఉద్ధరించాలని కపిలుడిగా జన్మించాడు. కొడుకు పుట్టగానే కర్దమ ప్రజాపతి సన్యాసించటానికి వెళ్ళిపోయాడు. దీనంగా ఉన్న తల్లికి భగవత్ ఆరాధన ఎలా చేయాలో చెప్పాడు కపిల మహర్షి. జన్మ వృత్తాంతం వివరించాడు. ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు. ఇలా ఎన్నో చెప్పాడు. తల్లికి ఉపదేశించిన దీన్ని కపిల గీత అంటారు. సగరుడు మనవడైన హంసమంతుడిని పంపాడు వెతుక్కురమ్మని. కపిలముని ఆశ్రమానికి వెళ్ళాడు. 60,000 భస్మ కుప్పలు కనిపించాయి. అక్కడ కపిలుడు లేడు. గరుత్మంతుడు కనపడగా ఏం చేయాలని అడగగా 60,000 మందికి తర్పణాలు ఇచ్చి ముక్తి ప్రసాదించాలి అంటే గంగను రమ్మంటాడు. ముందు అశ్వాన్ని తాతగారికి ఇచ్చి రమ్మన్నాడు. యాగం అయ్యింది. హంసవంతుడు గంగను ఎలా పాతాళానికి తీసుకురావాలా అని ప్రయత్నంలోనే పరమవధించాడు. ఆయన పుత్రుడు దిలీపుడు కూడా విఫలమయ్యాడు. ఆయన పుత్రుడు భగీరథుడు. ఇక్కడ తర్వాత నేను కొంచెం 5 నిమిషాలు మిస్ అయ్యానమ్మా పిల్లల వల్ల, తర్వాత చదువుతున్నాను. భగీరథుడు దేవతలను గంగ కావాలి అని అడిగాడు. శివుని వల్లే అది సాధ్యం అని తెలుసుకుని పరమశివుని కోసం ఒక వేలి మీద నిలబడి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై అంగీకరించి వ్యోమకేశుడిగా నిలబడగా గంగ అహంతో ఆకాశం నుంచి శివుడి మీదకు దూకింది. తనతో పాటు పాతాళంలోకి శివుడిని కూడా తీసుకుపోగలనని భ్రమించింది. శివుడు ఆమె అహం తెలుసుకుని జటాజూటంలో బంధించాడు. భగీరథుడు ప్రార్థించగా 7 పాయలుగా బయలుదేరి ఒక పాయ మాత్రం భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళింది. త్రిమూర్తులు ముగ్గురిని బ్రహ్మకమండలం విష్ణుపాదం శివుని జటాజూటం నుంచి వచ్చిన పవిత్రమైన గంగమ్మను చూసి దేవతలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. గంగమ్మ చాలా ఉత్సాహంగా గెంతుతో వేగంగా ప్రవహిస్తోంది. దారిలో
జహ్ను మహర్షి ఆశ్రమం చూసుకోలేదు. ఆయన అంత నీరు ఆశ్రమాన్ని ముంచుతూ ఉంటే చూసి ఆయన ఆచమనం చేయగా చుక్క నీరు లేదు. మళ్ళీ భగీరథుడు ప్రార్థించి చెవిలోంచి వదిలేశాడు. ఆయన కడుపులోంచి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆయన పుత్రికగా జాహ్నవి అయ్యి దూకుడు తగ్గి వినయంగా వెళ్లటం మొదలుపెట్టింది. కపిల మహర్షి ఆశ్రమం చేరి భస్మాలని పవిత్రం చేసి ముక్తినిచ్చింది. 3 లోకాలకి వచ్చింది కాబట్టి త్రిపద అయ్యింది. బ్రహ్మగారు వచ్చి నీ వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అని పిలువబడుతుంది అని చెప్పాడు. స్వర్గంలో మందాకిని అని, పాతాళంలో భగవతి అని పిలువబడింది. బ్రహ్మదేవుడు భగీరథుని సంకల్ప సిద్ధిని పొగిడి ఆశీర్వదించాడు. నాకు దిగులుగా ఉంది, భూమి మీద ఉంటే పాపాలు చేసి స్నానం చేసిన వారి పాపాలు నేను మోయాలి అనగానే దేవతలు అన్నారు, ఒక్క మహాపురుషుడు చేయగానే నువ్వు పవిత్రమైపోతావు అని. రాముడు చేశాడు స్నానం. గంగాదేవే ఎదురు చూస్తుంది రాముని పాదాలు కడగటానికి. చాలా చాలా బాగుంది శుభ. నాది వింటుంటే నాకే ఎంతో బాగుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మ, మీరు చెప్పింది బాగా రాసి. చాలా బాగా రాశారండి శోభ గారు. చాలా వెరీ నైస్, చాలా బాగా చేశారు. చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్ గా రాశారు. అన్ని పాయింట్స్ కవర్ చేశారు. గజాల పేర్లు ఏంటి మేడం గారు? చెప్తానమ్మా. ముందర ఫస్ట్ మనకి గంగ పేర్లు, ఆకాశంలో స్వర్గంలో ఆవిడ పేరు మందాకిని, తర్వాత భూమి మీద భాగీరథి, తర్వాత పాతాళ లోకంలో భోగవతి. ఓకే గజాల పేర్లు విరూపాక్షము, మహాపద్మము, సౌమనసము, తర్వాత భద్రము. ఓకే, భద్రము, విరూపాక్షము, మహాపద్మము, సౌమనసము, భద్రము. అవును, థ్యాంక్ యూ మా. గంగకి జాహ్నవి కూడా ఒక పేరు కదండి. నది పేరు 4వది. ఫస్ట్ స్వర్గంలో మందాకిని, 2 భగీరథి, 3 భోగవతి. జాహ్నవి కూడా అమ్మవారి పేరు. మహాముని చెవుల్లోంచి వచ్చేసింది కదా, అందుకని జాహ్నవి. లాస్ట్ జాహ్నవియా? భగీరథి తర్వాత జాహ్నవియా? భోగవతి తర్వాత. అర్థం కాలే. మందాకిని, భగీరథి, భోగవతి అది వేరు. అది ఎందుకు వచ్చిందని చెప్పాను. తర్వాత జహ్ను మహాముని ఋషిలో ఆయన ఆశ్రమం ముంచేసిన తర్వాత జాహ్నవి అని. ఓకే ఓకే, చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. చాలా గంగావతరణ అది ఆ సినిమాలో, అది సీతా కళ్యాణం సినిమాలో, బాపు గారి సినిమాలో చాలా అది కళ్ళకు కట్టినట్టు ఆవిడ చాలా కోపంగా నా అంత గొప్పది లేదు, నన్ను ఎవరు పట్టుకుంటారు అన్న దీనిలో వస్తే శివానుగ్రహంతో శివుడు ఆ జటాజూటం ఇలాగా తిప్పటం, అందులో తర్వాత ఆవిడని గట్టిగా కట్టేస్తే మెల్లగా భగీరథుడు ప్రార్థిస్తే మళ్ళీ ఒక చిన్న పాయను వదిలి అలాగా చాలా బాగుందండి. చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారండి. చాలా వెరీ నైస్, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ వల్లి గారు, చాలా మంచి. గంగా మాకు కాశీలో కేదార్ ఘాట్ లో స్నానం చేసినప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారంటే నాకు అక్కడ గుర్తొచ్చి, ఇంత పవిత్రం, అమ్మవారు ఎంత పవిత్రం, ఏదో మనకి అక్కడ శివానుగ్రహం కలిగి మనం చేసాం స్నానం అదినని, అదంతా గుర్తొచ్చింది అనమాట. చాలా బాగా చెప్పారండి, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు వింటుంటేనే చాలా చాలా బాగుంది. ఇలాంటిది చదివినా, రాసుకున్నా, విన్నా చాలా పుణ్యం అమ్మ. ఎందుకంటే గంగాకు సంబంధించింది కదా. మీరు ఎలాగో మీ డైరీ రాసుకుంటున్నారు కాబట్టి చాలా కొంచెం కొంచెం తీసుకోండి. రాముడు వాళ్ళ పూర్వీకుల గొప్పతనం గురించి అంతా తెలుసుకున్నాడు కదా. ఈ విధంగా ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే మా అమ్మగారి నాన్నగారు అంటే మా తాతగారు, ఆయన కూడా ఏంటంటే చాలా శివభక్తుడు. ఆ రోజుల్లో ఆయన సివిల్ కాంట్రాక్టర్. ఎప్పట్లో ఆయన 1890s లో పుట్టారు. ఆయన యాక్చువల్ గాను ఆయన ఒక ఊరికి గుడి ఉండాలని చెప్పి, పల్లెటూరే అది, కొవ్వూరు దాటాక వస్తుంది, ప్రక్లంక తాళపూడి అని చెప్పి.
అక్కడ ఆయన ఊరికి ఒక గుడి ఉండాలని చెప్పి ఆయన కాశీ వెళ్ళి శివలింగం తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారండి. ఆయన స్వయంగా సివిల్ కాంట్రాక్టర్. ఆయన కింద వేసంతా వేశారు. ఈ రోజుకి కూడా ఆ గుడి ఉందండి. మేము వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్తాం గుడికి. తప్పకుండా వెళ్ళాలమ్మా, వెళ్తామండి. అదే తాతగారి పేరు మీద ఇప్పటికి తాతగారి తర్వాత దహోతుడు మా అన్నయ్య పేరు మీద ఇప్పుడు ప్రతిష్ఠ చేసిన వాళ్ళ పేరు మీద చదువుతారు కదా ముందు, అది చేస్తున్నారు అన్నమాట ప్రస్తుతం. అదండి మాఘమాసంలో అంతా కూడా చాలా బాగా సూర్యుడు కూడా పెట్టి అన్ని చేస్తారు, నమస్కారాలు అన్ని కూడా చేస్తారు వాళ్ళు, పక్కన పెట్టుకుని పన్నతాల్లో వేసి. ఈ గుడికి మటుకు ప్రత్యేకం శివలింగం, అది కూడా మా తాతగారు స్వయంగా వెళ్ళి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారండి. అదేనండి, అది పూర్వీకుల గొప్పతనం అంటే అదే. చెప్పుకోగలిగే గొప్పతనం అంటే ఆయన ఎంతో ఇది చెప్పి ఊరికి గుడి ఉండాలని చెప్పి ఆలోచించి తీసుకొచ్చారండి ఆయన. అది అంటే అందరూ ఒక ఎక్సర్సైజ్ కింద పెట్టుకోండి అమ్మా. 3 తరాలు అంటే మీ అమ్మగారు, అమ్మమ్మ, అంతకు ముందర ముత్తమ్మమ్మ వాళ్ళ పేర్లు, తాతగారు, అంతకు పెద్ద తాతగారు, అంతకు ముందర ముత్తాతగారు వాళ్ళ పేర్లు, కనీసం వాళ్ళ పేర్లు తెలియాలి. అమ్మమ్మ గారి ఇంటి పేరు తెలియాలి. అలాగే మన అత్తగారు, మన వైపు అంటే భర్త వైపు అత్తగారు, అత్తగారి తల్లి, అత్తగారు, అత్తగారు అట్లా తెలియాలి. అలాగే మామగారు వైపు మనకి కనీసం 3 తరాలు తెలియాలి. మనకి పెద్దవాళ్ళకి తెలియదు అనుకుంటే మన పిల్లలకే నేర్పిస్తాం కదా. తెలియకపోతే మీకు అంటే ఇప్పుడు అంతవరకు తెలియాలని ఏం లేదు, తెలియకపోతే అదొక మీరు టాస్క్ కింద పెట్టుకుని ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడిగి చక్కగా ఇంటి పేర్లతో సహా ఫ్యామిలీ కనీసం 3 తరాలు తెలియాలమ్మా పిల్లలకి. అప్పుడే మన పిల్లలకి చెప్పగలుగుతాం కదా, వాళ్ళకి తెలియాలి. ఏమో మనం ఎంతకాలం ఉంటాం, మన తర్వాత వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా పాపం ఎవరు. కాబట్టి ఒక టాస్క్ కింద పెట్టుకోండి. నమస్తే వల్లి గారు. నమస్కారం అండి రజనీ గారు. బాగుంది, చాలా చాలా బాగుంది. అలా వింటున్నాను, ఆవిడ రాసింది మీరు చెప్పింది రివిజన్ అయిపోతుంది. ఎంత బాగుందో నిజంగా. చాలా శోభ గారు చాలా బాగా రాశారండి. శోభ గారు, శుభ గారు చాలా బాగా రాశారు. చాలా బాగా. మనం తద్దినం పెట్టినప్పుడు 3 తరాలు చెప్తూ ఉంటాం, అందుకే మినిమం తెలియాలి అంటారు. కానీ గొప్ప గొప్ప పనులు చేశారండి మన పూర్వీకులు కూడా. ఆ గొప్ప పనులు వాళ్ళు చేసింది, అందులో మనం ఏం నేర్చుకోవాలి అవన్నీ కూడా ఇలా మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన పిల్లలకు కూడా చెప్పుతూ, అది చాలా మంచి ఇదండి. ఇది చాలా మంచి ప్రోగ్రెస్ అది నిజంగా. చాలా మా ఊరు ద్రాక్షారామం అండి. ద్రాక్షారామంతో మా తాతగారు వాళ్ళది. ఏనాడు వాళ్ళ ద్రాక్షారామం చాలా అసలుకి అంటే వాళ్ళు వాడ్రేవ్ జమీందారులు అండి అనేవాళ్ళు ఇది వరకు. అది చాలా పాత కాలం. ఇప్పుడు కూడా మా ముత్తాతగారు ఎవరిదో అక్కడ ఫోటో అది ఉందన్నమాట. మా మావయ్య వాళ్ళు చెప్పారు, గుడిలో ఉంది, ఈ గుడికి మాన్యాలు అవన్నీ ఇచ్చింది వీళ్ళేను అని చెప్పి అలా తెలుసుకొచ్చాం. మాకు తెలిసిందనమాట. ద్రాక్షారం భీమేశ్వర స్వామి గుడి అక్కడ చాలా పవిత్ర ఉంటుంది. అవునండి. మాణిక్యాంబాదేవి గుడి పెద్ద వటవృక్షం ఉంటుందండి, చాలా గొప్ప వటవృక్షం ఉంటుంది, చాలా చాలా పెద్దది. అవునండి. సో అక్కడ మీరు చెప్తుంటే నాకు మా తాతగారు కాకుండా తాతగారు మరి ఆయన ముత్తాతగారు, ఆయన ఒక ఖడ్గం, అది ఒక పెద్ద వాడ్రేవ్ జమీందారులు అని చెప్పి ఒక ఫోటో కూడా ఉంది ఆయనది, పెద్దవారిది. సో వాళ్ళు ఏదో అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే వాళ్ళు ఎంతో పుణ్యకార్యాలు చేశారు కాబట్టి ఇవాళ ఇంకా మనం ఇలాగా దేవుడి దయ వల్ల అందరూ హ్యాపీగా ఉన్నాం, అది వాళ్ళు చేసిన పుణ్యాల వల్ల. ఎందుకని ఇప్పుడు మనం పెద్దవాళ్ళని ఎప్పుడు మనం చెప్పాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి వాళ్ళ ఇలా అని. చాలా మంచి టాపిక్ పెట్టారు. వాళ్ళ పుణ్యం వచ్చి నా పుణ్యంలో కలిసింది కాబట్టి నా ప్రయత్నం ఫలించింది అని అదృష్టం. అవునండి. ఎవరైనా కూడా ఇప్పుడు మామూలుగా చాలా పెద్దగా వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అంటే ఏనాడు చేసుకున్న పుణ్యం, వాళ్ళ పెద్దలు చేసుకున్న పుణ్యం అని అంటారు. మాటకి అలా అంటారు, కానీ చాలా గొప్ప వాళ్ళందరూ చేసిన పుణ్యం వల్లే మనం అందరం ఇలా ఉన్నామని అలా నేను అనుకుంటాను ఇప్పుడు అలా మనసులో. చాలా బాగుంది, వెరీ నైస్. ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే అమ్మా, ఫస్ట్ భగవద్గీతలో నిజంగానే మన టైం తరిగిపోతుంది. మనం ఎక్కడున్నామో తెలుసుకుని దాని నుంచి మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది సెల్ఫ్ అందరం చేయవలసిందే అమ్మా, అది ప్రతి ఒక్కళ్ళని చేయవలసిందే. అలాగే భగీరథుడు ఎన్ని తరాలు మారినా వాళ్ళకి ముక్తిని ప్రసాదించాలి అన్న పడ్డ తపన, తన స్వలాభం కోసం కాకుండా అది
చెయ్యాలన్నీ సాధించిన విధానం, ఎంత కష్టమైనా సరే చేసి చూపించిన విధానం రెండు చాలా బాగున్నాయి. ఎక్కడో ముత్తాతలు పాపం కదండి. అవును. నమస్కారం వల్లి గారు. నమస్తే అమ్మా. అసలు గంగావతరణ లైవ్ లో చూసామండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. అంటే ఇప్పుడు టూకీగా వినడమే గాని ఇంత వివరణగా చక్కగా అలా లైవ్ లో చూసినట్టు అయిందమ్మా. తర్వాత ఇంకా ఏంటంటే భగీరథుడు నిరహంకారంగా అందరిదే గాని తమది కాదని చెప్పాడు చూడండి అమ్మా. అది నిజంగా చాలా బాగుందమ్మా. అది ప్రతి ఒక్కళ్ళం కూడా ఏది జరిగినా అది అన్వయించుకుంటే ఇంకా బాగుంటదమ్మా. ఇక్కడ చిన్నది చెప్తానమ్మా, ఎందుకంటే అందరికీ ఇది అవగాహన అయితే ఇంకా మనం చేయగలమన్న ఉద్దేశంతో చెప్తున్నానమ్మా. మా అమ్మమ్మ గారు తల్లిగారమ్మా రామనామమే చేసేవారటమ్మా. ఆవిడ ప్రాణం పోయాక ఆ డాక్టర్ గారు వచ్చి చూస్తే ఆ కొండనాలకి ఇంకా కూడా రామ 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 అనేది. తర్వాత అమ్మాయి మా అమ్మగారమ్మా, మా అమ్మమ్మ గారు ఆవిడ అంటే నొప్పులు వచ్చాక కూడా ఆవిడ అక్షరలక్షలు చెయ్యాలని చేసేవారటమ్మా. కుదిటి సమయం అంటే మనకి శిరస్సు ఉదయించిన వరకు చేస్తే తర్వాత పనికిరాదనంట. ఒకసారి మా అమ్మగారు అనుకుంటానమ్మా, మా అమ్మగారు జననం అప్పుడు ఇంకా లాస్ట్ అనుమానం వచ్చి ఇసిరిసారటమ్మా. అప్పుడు ముళ్ళు వేసేవారటమ్మా, ముళ్ళు వేసేవారంట పురికోసకి. అది బయటికి ఇలాగ ఇసిరిసారంట. అంటే మళ్ళీ అది పురికి వస్తుంది కదమ్మా. తర్వాత ఎవరినో తీసి లోపల పెట్టమంటే తర్వాత లెక్క పెడితే అక్షరలక్షలు పూర్తి అయిపోయిందంట. మా అమ్మగారు కూడా అలాగే చేస్తారమ్మా, చాలా బాగా చేస్తారు మా అమ్మగారు కూడా. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు మేము ఈ విధంగా నడుచుకుంటున్నాము అంటే అందరి పుణ్యం కలిస్తేనే కదా అన్నది మీరు చెప్పాక నాకు చాలా ఇది అనిపించిందమ్మా. అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పానమ్మా. అందరు గొప్ప వాళ్ళ గురించి చెప్పారు మా. అది చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఫస్ట్ టైం గారు గంగ గురించి ఇంత విపులంగా విన్నాను నేను. నాకు అక్కడక్కడ తెలుసు కానీ ఇప్పుడు అదంతా స్టోరీ ఇప్పుడు చాలా బాగా అర్థమైందండి. రాస్తున్నారా మీరు కదా? రాస్తున్నానండి, పెన్సిల్ తో రాసుకుని తర్వాత షేర్ చేసుకుంటాను. చెప్పమ్మా చంద్రస్మిత. అసలు ఏం చెప్పలేకపోతున్నానండి. నాకు చాలా అంటే ప్రతి వాళ్ళు ఇంకొక లోకాన్ని చూపిస్తున్నారు మీరు, ఇంకంతే చెప్పలేకపోతున్నాను. చాలా బాగుందండి. అసలు ఆధ్యాత్మికంగా అని కూడా నేను చెప్పలేనండి. ఒక ఆనంద పరవశం అంటాను చూడండి. మనకి ఏదైనా ఇష్టం అనుకోండి, ఇష్టమైన వస్తువు చూసినా, ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఇష్టం, అట్లాంటి ఆనంద పారవస్యం అనిపిస్తాను. మీరు చెప్పినంతసేపు మిమ్మల్ని మీ నోరెంక మీ కళ్ళంకే చూస్తుంటాను. విషయం సెకండ్ ఏమో అనుకుంటాను నేను. ఒక్కొక్క రోజు దగ్గరగా పెట్టి మీ అంకే చూస్తుంటానండి. అంటే మీ పరవశంలో కొంత నేను వెళ్ళిపోతా ఉంటానండి ఒక్కో రోజు. అంత బాగా అనిపిస్తుంటదండి నాకైతే. అసలు చెప్పలేను, ఇంకా అంత బాగుంటదండి. ఎంత బాగా అంటే ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీకున్న మీ పూర్వీకులు చేసిన ఎంతో పుణ్యంలో నుంచి మీరు మాకు. మా నాన్నగారు మా నాయనమ్మ గారు అటువైపు కానీ, మా అమ్మమ్మ గారు ఇటువైపు కానీ అందరూ అమ్మవారి ఆరాధన, అలాగా ఆరాధన. మా అత్తగారు వాళ్ళందరూ అమ్మవారి ఉపాసన చేశారు, చెప్పిస్తున్నారండి. వాళ్ళందరూ మీతో చెప్పిస్తున్నారు అందరికి. అంతేనండి. ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కో వేలో వెళ్తారు కదండి. పూర్వకాలం ఒక విధంగా చెప్పేవారు, ఈ కాలానికి మీలాంటి వాళ్ళు ఉండి ఎంతో మేమందరం దగ్గర ఒక 150-100 మంది మీరు మాకు తెలుసు. ఇంతమందిని చెప్తామంటే మళ్ళీ బెల్ట్ కదండి. అలా
అసలు అది ఎంతటి మంచి పని అంటే అసలు అంత ఇదండి. దేవుణ్ణి కూడా నాకు ఇష్టంగా చూస్తా ఉంటానండి పూజ కంటే కూడా. అట్లా మీరు చెప్తుంటే కూడా అదొక ఆనందంగా అసలు ఈ రోజే కదండి, ఈ వారం అంతా ఆ వైబ్ ఉంటదండి నాకు పాజిటివ్ గా. ఏ చిన్నది వచ్చినా ఎదుటి కష్టమైనా ఇలా పువ్వులాగా వెళ్ళిపోతున్నా అన్నంత రాముడు ఉన్నాడు. మళ్ళీ మంగళవారం ఆమె వచ్చి చెప్తారు కదా రాముల వారు ఉన్నారు. అట్లా అలా అలా ఎప్పుడు మంగళవారం వస్తుంది, ఎప్పుడు రాముల వారి గురించి వింటాము, అప్పుడు లలితమ్మని గురించి, ఇప్పుడు అట్లా ఎప్పటికప్పుడు అట్లా బాగా మాకు మా అదృష్టం అండి. ఓకే మా జానకి ఎవరు లేరా? జానకి దుర్గా దుర్గారాణి లేదా ఈరోజు? అదే జానకి. నమస్తే ఆంటీ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. యంగ్స్టర్స్ మీరు వింటే ఇంకా 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 బాగుంటుంది. ఇంకా యాక్చువల్లీ నాకు తెలియనివి చాలా విషయాలు తెలిసినాయి, ప్లస్ అందరూ పెద్దోళ్ళు చెప్తుంటే ఇంకా తెలుస్తున్నది. సో ఐఎమ్ లిస్నింగ్ సైలెంట్లీ. ఓకే ఓకే. అండ్ అందరికి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీక్ నేను ముందరే చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నెక్స్ట్ వీక్ రాముడు అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తాడుగా రాముడు, ఇంకా మిగిలి చేయడానికి టైం పడుతుంది. అంత ఆయన వల్ల మనం ఇంకో కొత్త విషయం తెలుసుకోపోతున్నాం. ఏంటంటే సముద్ర మథనం, మహాలక్ష్మి జననం. అమ్మవారు మహాలక్ష్మి ఎలా పుట్టింది, చిలికారు దేవతలు రాక్షసులు, అప్పుడు ఏంటేంటి పుట్టాయి, అప్పుడు ఏం జరిగింది, అమ్మవారు ఎలా వచ్చింది, ఇవన్నీ వచ్చేవారం మనం తెలుసుకుని అందరం చక్కగా వెంటనే లక్ష్మీ స్తోత్రం చేద్దాం అందరం కలిసి. ఎందుకంటే అమ్మవారు పుడుతుంది కదా. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్తుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది మా అందరికి. చాలా బాగుంటుంది. ఎస్ ఎస్, వీఆర్ వెయిటింగ్. అనుకోకుండా సంజయ్ గారు భాగవతం కూడా మళ్ళీ వచ్చేస్తాం. అదే అదే మహర్షి వచ్చాడు, వామనావతారం వచ్చింది, నరసింహుడు వచ్చాడు, ఇప్పుడు మళ్ళా మనకి మహాలక్ష్మి వస్తుంది, కూర్మ అవతారం వస్తుంది. అవును, చాలా గొప్పదండి. వీఆర్ వెయిటింగ్. చాలా బాగుంది, చాలా బాగుంది. మేము అప్పుడు ప్రపంచంలో ఇంత మంది ఉండగా మేము ఏ 50 మందో 80 మందో ఇది ఫాలో అవుతున్న వాళ్ళం మీ దగ్గర రావడానికి మేమెంత పుణ్యం చేసుకున్నామా అని అనిపిస్తోంది. అది ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో మేమే సెలెక్ట్ అయ్యి మీ మాట వినటానికి అది కూడా మేం చేస్తున్న అదృష్టం. మాకు మీరు మాకు దొరకటం మా అదృష్టం, అంతే, ఒకటే మాట. నేను కూడా ఉన్నానండి మీ లిస్ట్ లో. తప్పకుండా అండి. కరెక్ట్ మాట ఇది. అవునండి అవునండి. అదృష్టం అదృష్టం నిజంగానే. స్వామి దయ ఇదంతా. చాలా వెరీ నైస్ అండి. మళ్ళీ మంగళవారం విల్ బి వెయిటింగ్. చాలా బాగుంది, చాలా. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వల్లి గారు. ఉంటామండి. అలాగే. విజయ ఎలా ఉన్నావు విజయ? నమస్తే అండి. ఇంకా దాంట్లో తేరుకోలేదండి. చిన్నప్పుడు సంస్కృతం స్కూల్లో చదువుకున్నాను కదా, గంగావతరణం మాకు ఉండేది. అది సినిమాకి తీసుకెళ్లారు మమ్మల్ని పిల్లలందరినీ. 11 ఏళ్ళు అంతకన్నా లేదు, అప్పుడే కావ్యాలు వచ్చేసాయి. అది నాకు రికాల్ అవుతోంది. అప్పుడు చిన్నతనం ఏం తెలియలేదు, సినిమాలో చూడడం తప్ప. అది ఒక్కొక్కటి మీరు చెప్తుంటే మళ్ళీ నాకు కళ్ళకు కట్టినట్టు అంతా కనిపిస్తోంది. అది ఇంకా వినాలి, ఇంకోసారి మీరు చెప్పాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. శైలజ. అమ్మ, నాకైతే మాత్రం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ట్యూస్డే పడకుండా ఉంటే చాలు అని చెప్పి చూసుకుంటున్నాను అమ్మా. నిజంగా అంటే ఆ మంగళవారం గురించి వెయిట్ చేస్తున్నా, ఏమైనా ఊరు వెళ్ళాల్సి వస్తే ట్యూస్డే మాత్రం అనుకుంటూ అలాగా కూడా ఒక్కొక్కసారి ప్లాన్ చేసుకుంటున్నాను కూడానమ్మా. అట్లీస్ట్ వెళ్ళాల్సి వస్తే ట్యూస్డే ఈవినింగ్ వెళ్ళేటట్టుగా అలా చేసుకుంటున్నాను. రియల్లీ నైస్. రాసుకుంటున్నానమ్మా. అంటే ఇప్పుడేమో రఫ్ రాస్తున్నాను, తర్వాత నాకు వచ్చిన విధంగా నేను రాసుకుంటున్నానమ్మా. ప్రతిరోజు రాస్తున్నాను. మళ్ళీ గారు ఈరోజు మా అందరినీ స్వర్గవైపానికి, పాతాళలోకానికి, మళ్ళీ భూలోకానికి గంగాదేవితో పాటు తీసుకెళ్లి అదంతా చూపించి
మళ్ళీ తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. చాలా చాలా ఇంతకు ముందు విన్నాను కానీ ఇంత డీటెయిల్డ్ గా తెలియదు. బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. అసలు మధ్యలో లేవబుద్ధి కాలేదు. ఇంకా అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. గంగాదేవితో పాటు మేము కూడా ప్రయాణం చేస్తాం ఈరోజు. గంగాదేవి కదమ్మా, అందుకే ఆవిడ అట్రాక్షన్ లాగేస్తుంది అందరినీ. అదే ఆ శివుడి జటాజూటంలో మేము కూడా తిరిగిస్తాం మధ్యలో. చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమృత, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మీ ఇద్దరు దంపతులకి ఎన్ని నమస్కారాలు, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని ఎన్ని జన్మల్లో ఆయన సహకరిస్తున్నారు చూడండి, ఎంత చక్కగా రాస్తే చెప్తారు. ఆయన కూడా అంతా ఈసారి సుబ్రహ్మణ్యుడు ఇచ్చాడు, ఈసారి గంగమ్మ వచ్చేసింది. రామాయణంలో శివ పరివారం వస్తుంది చాలా చాలా బాగుంది. అసలు రాసుకోవటం అది ఏం లేదు, నాకు బుర్రలో పెట్టుకుంటాను, రాయటం అవ్వట్లే. ఎక్కడ ఉంటున్నాను అక్కడ నుంచి కూడా ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటున్నాను. కొన్ని ఇప్పుడు పిల్లల మధ్యలో వాళ్ళు ఎక్కడో జర్నీలో ఉన్నారని బయలుదేరుతున్నామని కాల్ చేస్తారు. వాడు ఆపేసాను, కొంతసేపు మాట్లాడట్లే, మెసేజ్లు పెట్టేస్తున్నాడు. వాళ్ళు నా దాంట్లో ఫోన్ చేస్తే అమ్మ ఎందుకు ఫోన్ తీయట్లేదు తీసాను. సరే మాట్లాడతానులే, ఏం లేదు క్లాస్ లో ఉన్నానులే అంతే, మంగళవారం కదా డిస్టర్బ్ చేయొద్దు అంటాను కదా. చాలా చాలా ఎంతమందిని అలా ధన్యం చేస్తున్నారు చూడండి. ఎంతమంది ఎన్ని పూర్వీకుల దగ్గరికి ఎలా ఎలా అన్ని జ్ఞాపకాలు చేసుకుంటున్నాం. అన్ని ఒక్కటి కాదు కదా ఇందులో మీరు. సో అంత జన్మ ధన్యం, మీ జన్మ ధన్యం. అమ్మకి దండాలు చెప్పండి, మా నమస్కారాలు. సరే ఉంటామ్మా. నమస్తే నమస్తే. ఉంటానండి, నమస్కారం. స్వస్తి.